నిన్నటి దినాన జరిగిన సెషన్ ద్వారా చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికాయి. ఎంతోమంది స్త్రీలు బలపడ్డారు, మరెంతోమంది పురుషులు కూడా బలపడ్డారు. స్త్రీలు పురుషులు ఇద్దరూ తమ యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి ఆ సెషన్ ఉపయోగపడింది అని మేము భావిస్తున్నాం. ఎంతమంది దీనికి ఏకీపిస్తారు? సంతోషం సంతోషం. అలాగే ఈరోజు కూడా మధ్యాహ్నపు కాల సమయంలో మరిన్ని సంగతులు, మరిన్ని సందేహాలు, వాటికి సమాధానాలు వెతుకుదాం. మీలో ఎవరికైనా ఒకవేళ ఇంకా క్వశ్చన్స్ ఉంటే దయచేసి మీరు రాసి పంపించండి. ఇక్కడ ఒకటి వాలంటీర్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు. అవన్నీ కూడా మీరు మాట్లాడి మీరు అడిగే ప్రశ్న మరొకరి ఆత్మీయ జీవితానికి ఉపయుక్తంగా ఉంటుంది అనుకున్నప్పుడు తప్పకుండా దాన్ని రాసి పంపించండి. నా ఉద్దేశం అర్థమైంది అనుకుంటున్నాను. సమాజానికి మీతో పాటు ఉన్న క్రైస్తవ సహోదరులకు అది ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు తప్పకుండా రాసి పంపించండి. అలాగే ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన అంశం మీద మనం మాట్లాడుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. క్రైస్తవ్యంలో పాట లేని క్రైస్తవ్యాన్ని ఊహించుకోగలమా? లేదు. సంగీతం లేని క్రైస్తవ్యాన్ని ఊహించుకోగలమా? లేదు. అసలు విశ్వాస జీవితాన్ని ఊహించుకోలేం. పాటలతో మనకి చాలా దగ్గర సంబంధం, అవినాభావ సంబంధం కదా. ఆ పాటల చుట్టూ అలుముకున్న ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో రెస్ట్రిక్షన్స్, ఎన్నో వివాదాలు, మరెన్నో సందేహాలు, వాటన్నిటికీ వాక్యపు వెలుగులో మనం సమాధానం వెతుకుదాం. దానికంటే ముందుగా ప్రార్థిద్దాం, దేవుని సహాయాన్ని అడుగుదాం. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని చెప్పిన ఆ మాట ఇక్కడ ఏ విధంగానూ వర్తింపకుండా ప్రభు యొక్క వాక్యానుసారమైన స్థితిలోనే మనం వెళ్ళేలాగున ప్రార్థించుకుందాం. అందరు తలలు వంచండి. ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, దయగలిగిన మా రాజా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయినా మీరు మాతో సూటిగా నేరుగా మాట్లాడడానికి వాక్యాన్ని మాకు ఇచ్చి అయ్యా మా జీవితంలో అడుగడుగునా తోడుండి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు దేవ. మీరు మాకు ఇచ్చిన స్థితిని బట్టి మీకు కృతజ్ఞతాస్తోత్రాలు నాయన. మీరిచ్చిన ఈ సంఘంలో మీరిచ్చిన రక్షణ భాగ్యాన్ని చేత పట్టుకొని ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తటానికి మా కాళ్ళకు అడ్డుకుంటున్న అనేక సందేహాలు, మా మనస్సును అడ్డుకుంటున్న అనేక సందేహాలు, విశ్వాస యాత్రలో మేము ముందుకెళ్లకుండా బలాన్ని లాగేస్తున్నటువంటి అనేక సందేహాలు, అనేక దారుణమైన ఆలోచనలు, వివాదాలు, వీటన్నింటినీ పటాపంచలు చేసి హృదయ విశాలత వైపు మేమంతా అడుగులు వేయడానికి మాకు సహాయం అనుగ్రహించండి దేవా. హృదయ విశాలతను మేము పొందుకున్నప్పుడు మీ ఆజ్ఞల వెంబడి పరిగెత్తుతాము అన్న మాట మా అందరి జీవితాల్లో ఫలింపచేసి మధ్యాహ్న సెషన్ ప్రారంభించుకొని పోతూ ఉండగా మీ కృప, మీ యొక్క మహిమ మేము వెంటాడునట్లుగా మీకు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని యేసువారి పేరట ఈ ప్రార్థన విన్నపాలన్నింటినీ సమర్పించి జవాబు పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు. మొదటిగా అన్నయ్యకి, అలాగే నిసి అన్న గారికి, చెల్లమ్మ చంద్రకళ గారికి, సహోదరి వినూత్న గారికి నా హృదయపూర్వక నిండు వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నిన్న క్వశ్చన్స్ చాలా వరకు ఉండిపోయాయి. అందరికీ ఆన్సర్స్ వచ్చినట్టేనా? ఎవరికైనా రాలేదా? వచ్చినట్టేనా? ఆన్సర్స్ వచ్చినట్టేనా? ఓకే. ఈరోజు నేను చెప్పాను కదా, సంగీతానికి సంబంధించిన సంగీతం చుట్టూ తిరిగే కొన్ని అంశాల మీద క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా దాని మీద ఒకవేళ సందేహాలు ఉంటే దయచేసి రాసి పంపించండి. మొదటి ప్రశ్న, సభల్లో, క్రైస్తవ కూటముల్లో, గ్యాదరింగ్స్లో సంగీతం అవసరమా, నిషేధమా? అంటే దేవుని దృష్టికోణంలో ఆలోచిస్తే దేవుడు నిషేధిస్తున్నారా, సంగీతాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా? దీనికోసం మనం ఆన్సర్ కోసం ఎత్తుకుదాము. అన్నయ్య తప్పకుండా మనకు ఆన్సర్ ఇస్తారు. రైట్. సంగీతం అనేది దేవుని సృష్టిలో భాగం. యాక్చువల్లీ ఇప్పుడు మన మధ్య కూడా ఇద్దరు సంగీత కళాకారులు ఉన్నారు. ఉదయం నుంచి ఈ సభలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి. మీరందరూ పాటలు విన్నారు, పాటలు పాడారు, పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరిచారు, ఆయన కీర్తించారు. మీ హృదయాలు కూడా సాంత్వన పొందాయి. సో ఇప్పుడు ఆ పాటలే వద్దు అనుకుంటే బైబిల్ గ్రంథంలో కీర్తనల పుస్తకం మిస్ అయిపోద్ది. అంటే ఇక్కడ పాటలు వద్దని కాదు,
పాటల వెనుకున్న సంగీతం. అక్కడ మీరు చూశారో లేదో, దావీదు గారు రచించిన ప్రతి పాట ఏ విధమైన సంగీతంలో పాడాలో, ఏ రాగంలో పాడాలో చక్కగా పైన నోట్ చేస్తూ ఉంటాడు కదండి నిసి గారు. అంటే ఆ రాగాలు ఇప్పటికీ కూడా చాలామందికి తెలియవు. అంటే చాలామంది ఈ క్రైస్తవ ప్రపంచంలో ఉన్న వారు కానివ్వండి, బైబిల్ పండితులు కానివ్వండి, ఇంకా మన భారతదేశంలో ఉన్న చాలామంది పండితులు కానివ్వండి, ఏమని చెప్తారంటే ఆ రాగాలన్నీ మిస్ అయిపోయాయి, ఆ పురాతన రాగాలు ఇప్పుడు మాకు అవి అందుబాటులో లేవు, అవి ఏంటో కూడా తెలియదు, ఎలా ఉంటాయో కూడా తెలియదు. అంటే మనకు తెలిసిన కొన్ని రాగాలు మీరు చెప్పండి. శివరంజని ఒకటి, ఇంకా ఆనంద భైరవి, ఆనంద భైరవి, కళ్యాణ్ రాగం, శంకరాభరణం, చాలా ఉంటాయి. ఇంకా అలా రకరకాల రాగాలు ఉన్నాయి. సో ఈ రాగాల వరకు మనకు ఐడియా ఉంది. ఇంకా దావీదు గారు రచించినటువంటి ఆ రాగాల మీద మనకు అసలు ఐడియా లేదు, అవి ఎలా ఉంటాయో ఏంటో. అల్ తషేతు, ఐ మీన్ అది కరెక్టేనా? అది ఒక రాగం పేరు ఉంది, మహలతు రాగం మీద పాడదగినది. చూసారా, ఇలా ఎన్నో రాగాలు ఉన్నాయి, అవి ఏంటో కూడా మనకి అసలు తెలియదు. అంటే అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, సంగీతం అనేది ప్రారంభంలో ఎప్పుడో ఆదికాండంలోనే ఈ పిల్లన గ్రోవి తయారు చేయటం, దాన్ని యూజ్ చేయటం, దాంతో చక్కటి సంగీతాన్ని క్రియేట్ చేయటం మనకు కనబడుతుంది. రాత్రి నుంచి నిన్న వరకు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ సంగీతం అనేది లేకపోతే ఆ పాటకు అందం లేదు. పాటకి అందాన్ని ఇచ్చేది సంగీతం, పాటకి మాధుర్యాన్ని ఇచ్చేది సంగీతం. ఆ సంగీత వాయిద్యాలతో వచ్చేటువంటి సంగీతంలో నుండి పాటకు అందం వస్తుంది. పాట పాడవట్ల, పాటను చెరపట్ల, ఇంకా పాటను ఏం చేస్తున్నాం, అందంగా మలుస్తున్నారు. అల్లరి లేనంత వరకు అందమే ఉంటుంది. రైటా? రైట్. ఇప్పుడు ఈ సంగీతం వద్దు అనుకునేవారు వద్దు అనుకుంటారు, వాళ్ళని అలా వదిలేయడమే. వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. మీరు వద్దు అనుకుంటున్నారా, వద్దు అనుకోండి. కంపల్సరీ ఉండాలని కూడా నేను చెప్పట్లేదు. కావాలి అనుకున్నవారు కావాలనుకుంటారు, వాళ్ళు అల్లరి చేయట్లేదు. కానీ సంగీతంలో శక్తి ఉంది. ఎంత మంచి శక్తి ఉందంటే, ఒక పాయింట్ మనకు గుర్తుంది. అది దావీదు సౌలు గారికి మెంటల్ ఇల్నెస్ వచ్చినప్పుడు, వచ్చేసింది ఒక రకంగా, దురాత్మ వల్ల మెంటల్ ఇల్నెస్ వచ్చేసింది. ఆ మెంటల్గా మానసికంగా ఒక జబ్బు పడ్డప్పుడు దావీదు తన చక్కటి వాద్య పరికరాలతో అతనికి వైద్యం చేశాడు. దీన్ని మ్యూజిక్ థెరపీ అంటారు, సితార వాయిస్, మ్యూజిక్ థెరపీ. ఇన్ ద సేమ్ సెన్స్ సంగీతం నిషేధం అని బైబిల్లో ఎక్కడా లేదు. మీరు నిషేధించేయండి, ఇది మీకు వద్దు అని ఎక్కడా లేదు. కాబట్టి అల్లరి జరగనంత వరకు చక్కగా, ఇప్పుడు మంచి పాట పాడారు మీరిద్దరు, లెక్కించలేని స్తోత్రములు. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంది, మనసుకి ఎంత సాంత్వనిస్తుంది. ఆ దేవుని వాక్యం చక్కగా మన హృదయంలోకి వెళ్ళిపోతుంది. ఆ సంగీతంతో మిక్స్ అయ్యి దేవుని వాక్యం మన హృదయంలోనికి చక్కగా వెళుతోంది. సో దీన్ని మనం స్వీకరిస్తే బాగుంటుంది. అందుకే నేను మరలా చెప్తున్నా, వద్దు అనుకుని, ఇప్పుడు నేను వట్టి అన్నం తింటా, నాకు కూరొద్దు అన్నారు అనుకోండి, హ్యాపీ, తినండి. లేదు నేను కూరతో తింటానన్నారు అనుకోండి, తినండి. కానీ కూరతో తినేవాడు ఒట్టన్నం తినేవాడిని నువ్వు ఎందుకు ఒట్టన్నం తింటున్నావు అని అడగొద్దు. తర్వాత ఒట్టన్నం తినేవాడు కూరతో తినేవాడిని నువ్వు ఎందుకు కూరతో తింటున్నావు అని అడగొద్దు. మీకు పాయింట్ అర్థమైంది కదా? అలాగే సంగీత ప్రపంచంలో చాలా ఈ క్రైస్తవ ప్రపంచంలో సంగీతం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎవరి అభిప్రాయాలు ఏమైనా బైబిల్లో ఖచ్చితమైన నిషేధం ఎక్కడా లేదు. కొంతమంది ఏమంటారంటే, వాయిద్యాలు వాడారా వాడలేదా అనే దాని మీద డీప్ డిస్కషన్స్ చేస్తూ అంటారు, వాడమని బైబిల్లో ఉందా అని అంటారు. ఉన్నారు కొంతమంది. ఇప్పుడు వీళ్ళు వాదించే వాళ్ళు ఏమంటారంటే, వాడొద్దనుందా అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మళ్ళీ అసలు ఏదీ చెప్పలేనప్పుడు వాడొద్దన్నట్టే కదా అంటారు. ఎలా ఉన్నాయంటే ఇవి, ఒక వ్యర్థమైన విషయం మీద అనవసరమైన రాద్ధాంతం చేసినట్టు. నువ్వు వాడనంటావా, వాడకు. వాడుకుంటాను అనుకునే వాళ్ళను వాడుకొని, ఏదైనా పాటే. అర్థమైందా? ఇప్పుడు పెళ్లి కూతురు వచ్చి నాకు ఏ అలంకరణ వద్దు, న్యాచురల్గా ఉంటాను, అలాగే పీటల మీద కూర్చుంటాను అందనుకో, అది ఆ అమ్మాయి ఇష్టం, మీరెవరు బాగోదనడానికి? ఏమో రైటర్ కదా చంద్రకళ, అది అమ్మాయి ఇష్టం.
మనం ఎవరు వద్దనడానికి ఆ అమ్మాయికి అలాగే కావాలి, నాకు అలంకరణ ఏం వద్దు, నేను నేచురల్ బ్యూటీ, నేను నేచురల్గా కూర్చుంటాను వెళ్ళంది, కూర్చొనివ్వండి. ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చి లేదు నేను అలంకరించుకొని కూర్చుంటాను, పెళ్ళి కదా ఇది, పెళ్లి కూతుర్ని కదా నేను, అస్తమానం ఉంటుంది ఏంటిది ఇది, సో చక్కగా తలదూకుంటాను, చక్కగా మంచి బట్టలు కట్టుకుంటాను, చక్కగా పౌడర్ రాసుకుంటాను, చక్కగా ఫేస్ అంతా రెడీ చేసుకుంటాను, నేను కూర్చుంటానంటే అవును కూర్చో, పెళ్లి కూతురు కదా నువ్వు, ఆ మాత్రం రెడీ అయితే బాగుంటుంది, అలంకరించు. పెళ్లి కుమారుడు కూడా వధువు సంఘాన్ని ఏం చేస్తున్నాడు, అలంకరిస్తున్నాడు, కాబట్టి కూర్చొని అదే ఉంది. దీనికి రాద్ధాంతం అవసరమా మీరు చెప్పండి? సో క్రిస్టియానిటీలో దీని మీద కూడా రాద్ధాంతం నడుస్తుంది. అంటే నేనేమంటానంటే ఒక విశాల దృక్పథం మిస్ అయిపోతుంది జనాల్లో. అంటే బ్రాడ్గా ఆలోచించలేకపోతున్నారు. ప్రతి చిన్నదాన్ని బోతత్తులో చూసి దాని మీద నాతో డిబేట్కి వస్తావా, నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ విషయం మీద మన ఇద్దరం మాట్లాడేద్దామా, ఇలా ఉంటారు కొంతమంది. ఇది దీనికి కూడా డిబేటే, దేనికి ఇప్పుడు నేను వాయిద్యం వాయించనన్న వాళ్ళు వాయించక నాయనా, నువ్వు కరెక్ట్గానే మాట్లాడుతున్నావు, వాయించుకో, అలాగే నడుపుకో. వాయిస్తాననే వాళ్ళని వాయించుకొని. నిషేధం లేనప్పుడు ఎందుకు వివాదం? నిషేధం లేనప్పుడు వివాదం ఎందుకు? దానివల్ల ప్రాబ్లమే లేనప్పుడు వివాదం ఎందుకు? అల్లరి జరుగుతుందా, అడ్డుకోవచ్చు. అల్లరి లేనంత వరకు శ్రావ్యమైన సంగీతం, వీళ్ళిద్దరూ పాడుతుంటే ఎంత మధురంగా ఉందా పాట, ఎంత హ్యాపీగా అనిపించింది, ఎంత ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు పాటల్లో కూడా ఇప్పుడు ఇందాక కాలం నెరిగి నిద్ర మేలుకో పాడింది చంద్రకళ, ఆ పాట మ్యూజిక్ లేకుండా బాగుందా, మ్యూజిక్తో బాగుందా చెప్పండి? మ్యూజిక్ లేకుండా బాగుందన్న వాళ్ళు చేయి చూపించండి. మిమ్మల్ని నేను తప్పుపట్టను సుమా, చేయి చూపించినా తప్పుపట్టను. మ్యూజిక్తో బాగుందన్న వాళ్ళు చేయి చూపించండి. చూసారా, దాదాపు ఈ సభలో ఉన్న వాళ్ళందరూ కాలం నెరిగి నిద్ర మేలుకు ఎలా ఉంది, మ్యూజిక్తో బాగుంది. పోతోంది కాలం, మ్యూజిక్తో బాగుందా, మ్యూజిక్ లేకుండా బాగుందా? చెల్లెమ్మ రాసిన పాట మ్యూజిక్తో బాగుంది. మ్యూజిక్ లేకపోతే బాగోలేదన్న వాళ్ళు బాగోలేదంటారు, బాగుందన్న వాళ్ళు బాగుందంటారు. కానీ అందులో వచనాలు మారవు, భావాలు మారవు, వాక్యం అలానే ఉంటుంది. పాట ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పుడు మీకు పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. దోసకాయ ఒట్టిగా కూడా తినొచ్చు, చట్నీ చేసుకుని కూడా తినొచ్చు. ఏది బాగుంటుంది? కూర చేసుకుని కూడా తినొచ్చు. ఏది బాగుంటుంది? దోసకాయ ఒట్టిగా బాగుంటుంది అంటే రేపు మధ్యాహ్నం మీ అందరికీ ఒట్టి దోసకాయే, అందుకని ఎవరు అనరు నాకు తెలిసి. అందుకని ఏమంటారు మీరు ఇప్పుడు? చట్నీయో కూరో ఏదో చెప్తారు. అలాగా పాటకి మేకప్ వేస్తున్నాం మ్యూజిక్తో, అంతే కదండి. పాటని ఒక పెళ్లి కూతురులాగా ఏం చేస్తున్నాం, ఒక బ్యూటీ. ఎస్, మ్యూజిక్ అనేది పాటకి ఇంకా అందాన్ని. అవును, ఒక అలంకరణ చేస్తున్నాం. కాబట్టి అది నిషేధం ఏమీ కాదు, బైబిల్ ఎక్కడ కూడా నిషేధించమని లేదు. సో చక్కగా పాటలు పాడండి, మధురమైన సంగీతాన్ని ఆలపించండి, అదొక థెరపీ, అది నేర్చుకోండి. ఇప్పుడు మనం రాసిన పాట ఇప్పుడు దేవుడు ఉన్నాడు జాగ్రత్త ఉంది, అదే ఆ మ్యూజిక్ వల్ల ఇంకా దానికి డెప్త్ పెరుగుతుంది, లిరిక్స్కున్న డెప్త్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో కాబట్టి అలా అని నేను మరలా మీ అందరికీ చెప్తున్నాను, మాకు పాటలు వద్దు, మా సంఘంలో వాయిద్యాలు నిషేధం అని ఎవరైతే అంటున్నారో వాళ్ళను కూడా గౌరవిద్దాం. సరే మీ ఇష్టం నాన్న. మీరు అప్పుడు రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, ఒకడు ఒక దినము మంచిదని ఎంచుతున్నాడట, మరొకడు మరొక దినం మంచిదని ఎంచుతున్నాడట. అది చదవండి ఒకసారి, ఆ రెఫరెన్స్ చదవండి. రోమపత్రిక 14వ అధ్యాయము, 14వ అధ్యాయము 5వ వచనం. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒక దినము ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. చాలు ఇక్కడ ఏముంది, ఒకసారి మళ్ళీ చదవండి ఆ మాట. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు. అతని ఎంపికలో ఈ దినం కంటే ఆ దినం బెటర్, ఆ దినం బాగుంటుందని అనుకుంటున్నాడంట, ఎంచుకుంటున్నాడంట. నెక్స్ట్, మరి ఒకడు ప్రతిదినము సమానంగా ఎంచుచున్నాడు. నాకు అన్నీ ఒకటే అనుకుంటున్నాడట. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకొనవలెను. అది ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు వాయిద్యాలు లేకుండా మేము పాటలు పాడతాం, మా సంఘంలో వాయిద్యాలు ఉండడానికి వీలు లేదు అని వాళ్ళు అనుకున్నారు అనుకోండి, యూ కెన్ ప్రొసీడ్ అని చెప్తాం అంతే. దట్ ఈజ్ యువర్ చాయిస్, యూ కెన్ ప్రొసీడ్. మేము మిమ్మల్ని ఏమీ దూషించట్లేదు, ద్వేషించట్లేదు, అభ్యంతరపరచట్లేదు, అలాగని మీరు మా వాళ్ళు కాదని కూడా చెప్పట్లేదు. మీరు మా తమ్ముళ్ళు, మా చెల్లెమ్మలు, మా అక్కలు, మా అన్నలు, వీఆర్ ఆల్ క్రిస్టియన్స్. ఏమండి,
ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే వాళ్ళు మా వాళ్ళే, వాళ్ళు సంగీతంతో పాడతారు. మరలా చెప్తున్నాను మీకు, నాకు కూరతో తినడం ఇష్టం, నీకు వట్టిగా తినడం ఇష్టం. నేను కూరతో తింటా, నువ్వు నన్ను అబ్జెక్ట్ చేయకు. నువ్వు వట్టిగా తిను, నేను నిన్ను అబ్జెక్ట్ చేయను. అంతే, అయిపోయింది. ఇది ఇక్కడితో సమసిపోయింది. దీన్ని పెద్దగా భూతత్వంలో చూసి పెద్ద వివాదాన్ని సృష్టించి దీని మీద రచరచ చేసి ఇది ఒక సిద్ధాంతంగా ప్రతిపాదించి అందరినీ దూరం చేసుకుని ఏం సాధిస్తాం? అవునా కదా, మీరు చెప్పండి. రైట్. కాబట్టి నన్ను అడిగితే సంగీతం నిషేధం కాదు, అది ఇష్టమే, దేవునికి ఇష్టమే. సంఘంలో ప్రధాన విషయాలు, అప్రధాన విషయాలు 2 పార్ట్స్ ఉంటాయి కదా. ఇందులో దీన్ని ఎందులోకి చేర్చొచ్చు అంటారు? అంటే ప్రధానం అప్రధానం అంటే ఉపయోగించాలా, ఉపయోగించొద్దా? అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈ టాపిక్ని ఇంపార్టెంట్గా తీసుకోవాలి, మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. ఇది లేకపోతే ఇంక సంఘానికి జీవం లేదు, సంఘానికి ఇంకా ఆధారం లేదు అన్నట్టు. లేదు లేదు, అలా అసలు దాన్ని అసలు అలా ఈక్వల్గా వదిలేయాలి దాన్ని అంటున్నాను నేను. అది ప్రధానం అనట్లేదు, అప్రధానం అనట్లేదు. నన్ను అడిగితే ఐ లైక్ మ్యూజిక్ లేకుండా నాకు పాట రాదు, ఉండదు కూడా, నేను ఇష్టపడను కూడా. సో అది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ప్రభువుని ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అని విశ్వసిస్తున్నాను నేను. కొంతమంది సోదరులు ప్రభువుని ఆరాధించేటప్పుడు మ్యూజిక్ అవసరమా, జీవం గల దేవునికి జీవంతో కూడిన ఆరాధన చేయాలి అంటారు వాళ్ళు. అప్పుడు జీవం లేని వాయిద్యాలు ఎందుకు మనకు అంటారు. వాళ్ళు చాలా సంకుచిత మనస్తత్వంతో ఉన్నారనుకుంటాను నేను. ఎందుకు అని అనొద్దు, మాకొద్దు అనండి, అంతవరకే, అది మేము గౌరవిస్తాం. ఎందుకు అంటే మళ్ళీ అక్కడ నుంచి అది కాంట్రవర్సీ అయిపోతుంది. అది పాపం అయితే వద్దని చెప్దాం, అదేం పాపం కాదుగా, ప్రశాంతమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఈక్వల్గా వదిలేద్దాం. ప్రధానమా అప్రధానమా అనే దానికంటే కూడా ఈక్వల్గా నచ్చితే వాడుకోండి, నచ్చకపోతే మానేయండి, అంతే. ఇప్పుడు అందరూ వాయిద్యాలు వాడట్లేదే, ట్రాక్స్ యూజ్ చేస్తారు. నవేడేస్ ట్రాక్స్ వచ్చేసాయి, ట్రాక్ మీద చాలామంది పాటలు పాడేస్తారు, అక్కడ ప్లేయర్సే ఉండరు అసలు కదా. సో కాబట్టి అలా అని మామూలుగా పాటలు పాడేవాళ్ళు కూడా మంచి శ్రావ్యమైన సంగీతంతో ఇప్పుడు నిస్సి గారు కానీ చంద్రకళ చెల్లెమ్మ కానీ వట్టిగా పాడమంటే వాళ్ళ గొంతు బాగుంటుంది, వట్టిగా పాడినా కూడా మనం ఆ పాట వినొచ్చు. మా చెల్లెమ్మ కూడా వట్టిగా పాడినా కానీ వినొచ్చు. సో అంటే తాళంలో లయబద్ధంగా మ్యూజిక్తో పాడితే ఇంకా బాగుంటుంది, అది నా విశ్వాసం. మరి మీ విశ్వాసం ఏంటి? అంటే విశ్వాసం అంటే బైబిల్ ప్రకారంగా చెప్పట్లేదు, పర్సనల్గా నాకు ఇష్టం. ఒకడు ఒక దినము మంచిదని ఎంచుతున్నాడు, ఒకడు మరి ఒక దినము సమానంగా ఎంచుతున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తాను తన మనస్సులో రూఢిపరుచుకోవాలి. 6వ వచనం, దినమును లక్ష్య పెట్టేవాడు ప్రభు కోసమే లక్ష్య పెడుతున్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. సో కాబట్టి దీన్ని పెద్దగా బోతత్తులో చూడకుండా, పెద్ద ఇష్యూ చేసేయకుండా ప్రశాంతంగా వదిలేస్తే బెటర్ అనేది నా అభిప్రాయం. రైట్, ఏమంటారు నిస్సి గారు? ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వ్యక్తి కూడా ఆరాధికుడే. నా దృష్టిలో సింగర్ అయినా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వ్యక్తి అని సమానం అనుకుంటాను నేను. అందరూ ఆరాధికులమే. అవునండి. సింగర్కి ఏంటంటే గొంతే ఇన్స్ట్రుమెంట్. ఎస్, 100%. అవును, మీరు చెప్పింది కరెక్టే, వ్యాలిడ్ పాయింట్ ఇది. ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే అతనికి ఒక తబలిస్ట్ ఉన్నాడు, తమ్ముడు, తబలాలతోనే ఆరాధిస్తాడు దేవుడు. అవును, అది కూడా ఆరాధించడమే అనుకుంటాను నేనైతే. ఎస్ ఎస్, కరెక్టే అన్న. దావీదు గారు కొంతమంది సంగీత బృందాన్ని ఏర్పరిచారు పాత నిబంధనలో. వాళ్ళందరూ పరిశుద్ధాత్మ ప్రేరణతోనే చక్కగా వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని వాళ్ళు, అది వాయిద్యాలు వాయించడం అయినా లేకపోతే కోరస్గా వాళ్ళు పాడడం అయినా అదంతా జరిగింది. కాబట్టి సంగీతం అనేది క్రైస్తవ్యంలో ఖచ్చితంగా ఉండాలి అని నీ అభిప్రాయం. రైట్, దాన్ని కూడా ఏకీభవించాలి తప్పకుండా. రైట్, దీని మీద మీకు ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత లేకపోతే ఎక్కడైనా మళ్ళీ మీరు ఎవరినైనా కలిసిన తర్వాత మనం చక్కగా డిబేట్ చేద్దామా అని ఎవరైనా అంటే కనుక అలా వెళ్ళిపోండి అంతే. దీనికి డిబేట్ ఎందుకండి, వేస్ట్ కదా, అవసరం లేదు. రైట్, నెక్స్ట్. దీనికి రిలేటెడ్గానే ఇంకో క్వశ్చన్ ఉందండి. సంగీత కళాకారులు ఉచితంగా సేవ చేయాలా? అది ఈ మధ్య వివాదం నడిచింది, అది పేర్లు అవి వద్దు కానీ ఇక్కడ ఈ విషయంలో నా అభిప్రాయం ఏంటంటే, సంగీతం ప్లే చేసే ఆర్కెస్ట్రా యూనిట్ అయినా, పాటలు పాడే నిసిజాన్ గారు, చంద్రకళ గారు, ఇంకెవరైతే ఇంకా సింగర్స్ ఉన్నారో వాళ్ళైనా, మ్యూజిక్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నటువంటి మా గిడియన్ గారు లాంటి వాళ్ళైనా, సేవకులుగా ఉన్న మేమైనా, పరిచారకులుగా ఉన్న మీరైనా, సహకారులుగా ఉన్న విశ్వాసులైనా, అందరూ సంఘంలో ఒక్కో అవయవం.
ఎవరికి ఇవ్వబడిన తలాంతు చొప్పున వాళ్ళు సంఘంలో పని చేస్తున్నారు. అందరికీ ఇక్కడ ప్రధాన పాత్ర ఉంది. అయితే ఇక్కడ మొన్న నేను విన్న దానిలో ఒక వాదన బాగా బలంగా రేజ్ అయింది. అదేంటంటే ఇప్పుడు ఈ సంగీత కళాకారులకి డబ్బులు ఇవ్వాలా అనే ఒక వాదన రేజ్ అయింది. నేను అంటాను, ఈ భూమి మీద ఏ పని చేసినా ఆ పని ద్వారా అతడు జీవనాన్ని కొనసాగించాలి. బైబిల్ కూడా చెప్పింది, ఒకడు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని వలన ఏం చేస్తున్నాడట, జీవనము చేయుచున్నాడు అని ఉంది బైబిల్లో. ఇప్పుడు సేవకులు ఉన్నారు, వాక్యం ప్రకటించడానికి వెళ్తారు, వాళ్ళకి కానుకిచ్చి పంపిస్తారు. అలాగే ఇప్పుడు ఆర్కెస్ట్రా యూనిట్ ఉన్నారు, వాళ్ళు 5 రోజులు ఇక్కడే ఉంటారు, 6 రోజులు ఇక్కడే ఉంటారు. పెళ్ళయిందా నాన్న నీకు కదా అక్కడ ఉన్న తమ్ముడికి అయిందిగా, అయ్యింది. పిల్లలు ఉన్నారు తమ్ముడికి, ఎంతమంది? 2 పిల్లలు ఉన్నారు. 6 రోజులు వచ్చి ఇక్కడ కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు. మరి 2 పిల్లలకి ఫారెక్స్, సిర్లెక్, పాలు ప్యాకెట్లు, వాళ్ళ ఆవిడకేమో భోజనం, బట్టలు, ఇంటెద్దెలు ఇవన్నీ కట్టాలా వద్దా? కట్టాలి. 6 రోజులు ఇక్కడే ఉండిపోయాడు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఇక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. ఇక్కడే ఉండి ఇక్కడే ప్లే చేసి ఇక్కడే పడుకొని ఇక్కడే తిని ఇక్కడే ఉంటున్నాడు. ఇంక వేరే పని లేదు అతనికి. 6 రోజులు మనం వాడతాం. ఈ 6 రోజులు నా సభలు అయిపోయాక ఇంకొకరు ఎవరో సభలు పెట్టి ఇంకొక 6 రోజులు తీసుకుపోతారు. తర్వాత ఇంకొకరు ఎవరో ఇంకొక 5 రోజులు తీసుకెళ్ళిపోతారు. అలా నెలంతా తిరిగేసి నేను దేవుని సేవ చేస్తున్నాను కదా, ఉచితంగానే చేస్తాను అన్నాడు అనుకోండి, అలా ఆవిడ వదిలేసి వెళ్ళిపోద్ది. పిల్లలేమో అనాథలు అయిపోతారు. ఆయన ఇంట్లో ఇంకా పిల్లులు పడుకుంటాయి పొయ్యిలో. ఇక్కడ పాపం అది. ఇప్పుడు అతను సంపూర్ణంగా దేవుని సేవలో ఉన్నాడు, సంపూర్ణంగా మినిస్ట్రీలో ఉన్నాడు. సో కాబట్టి అతనికి మనం ఇవ్వాలి. న్యాయం అది న్యాయం. నూర్చెడి ఎద్దు మూతికి ఏం పెట్టొద్దు? చిక్కం పెట్టొద్దు. నూర్పింప చేసుకుని చిక్కం పెడితే ఏమైనా బాగుందా? పద్ధత అది కాదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అది వాళ్ళ వ్యక్తిగతం. నాకు అసలు ₹1 కూడా వద్దు, నాకు వేరే సోర్సెస్ ఉన్నాయి, నాకు ఆదాయ మార్గాలు ఉన్నాయి, నాకు డబ్బులు ఏమీ అవసరం లేదు, ఉచితంగా వచ్చి పాడతాను, ఉచితంగా వచ్చి ప్లే చేస్తాను, ఉచితంగా వచ్చి చెప్తాను అంటే వాళ్ళని ఆ కోణంలో తీసుకుందాం. అది వాళ్ళ వ్యక్తిగతం. లేదండి నాకు ఏ సోర్సెస్ లేవు, నేను సంపూర్ణంగా దేవుని సేవలో మ్యూజిక్ మినిస్ట్రీలో ఉన్నాను, నేను పాటలు పాడతాను లేదా వాయిద్యాలు వాయిస్తాను, లేకపోతే నేను సంపూర్ణంగా దేవుని సేవలో వాడబడతాను, కాబట్టి నాకు ఇంక వేరే ఏ సోర్సెస్ లేవు, ఆదాయ మార్గాలు ఏవి లేవు, అన్నీ వదులుకొని వచ్చేసాను, సంపూర్ణంగా నేను దేవుని సేవలోనే ఉన్నాను ఇప్పుడు, కాబట్టి నాకు సపోర్ట్ చేయండి అని అన్నప్పుడు మనం చెయ్యాలా వద్దా? చేయాలి. ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరో ఒక సేవకుడు గట్టిగా మాట్లాడాడు, తిట్టేశాడు అని వీళ్ళు వాళ్ళని అనేయటం, వాళ్ళు వీళ్ళని అనేయటం, అదంతా అవసరం లేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఇది చాలా సున్నితమైన అంశం. ఇప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారు, పొద్దున్నుంచి అలా కూర్చునే ఉండాలి. మనం వాళ్ళని పెద్ద పట్టించుకోం. కానీ నేను ప్రతి సభలో ఎక్కడికి వెళ్ళినా సరే, ప్రతి సభలో ఆర్కెస్ట్రా తమ్ముళ్లకు చెల్లెమ్మలకు కూడా నా వందనాలని చెప్తాను. ప్రతి సభలో చెప్తాను. ఎందుకు చెప్తానంటే నేను గుర్తిస్తాను వాళ్ళ కష్టాన్ని. కష్టపడతారు వాళ్ళు, మంచిగా ప్రసంగంలో కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తుంటారు, పాటలకి చక్కటి మ్యూజిక్ ఇస్తూ ఉంటారు, అలా కూర్చునే ఉంటారు. అందరూ భోజనాలు చేశాక లాస్ట్ నీళ్ళు తింటుంటారు వాళ్ళు. ఒక్కోసారి వాళ్ళకి భోజనాలు కూడా ఉండవట, చెప్తుంటారు. అంటే అందరినీ గౌరవించినట్టు ఒక్కోసారి మ్యూజిక్ మినిస్ట్రీని గౌరవించరు కొంతమంది. అందరూ సేవకుడు వెంట పడుతుంటారు. నన్ను తోసేసినట్టు మొన్న సేవకుడు వెంట పడుతుంటారు. పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఇప్పటి వరకు కొట్టి అలసిపోయాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంది, వీళ్ళందరూ పోయారు, మాకు పెట్టేటోళ్ళు లేడు. అలా ఉంటాయి కొన్ని పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఎవరి గొప్పతనం వాళ్ళదే. ఎవరు లేకపోయినా వెలితి, అంతేనా? ఎవరు లేకపోయినా వెలితి. ఇప్పుడు ఆయన ఉన్నారు, నేను రావడం గంట లేట్ అయింది అనుకోండి, గంట ఏం చేస్తుండాలి చెప్పండి? ఏం చేస్తుండాలి? పాడుతూనే ఉండాలి. మీకు ఒక విషయం చెప్పనా, పాడటం చాలా కష్టం. దట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. చాలా కష్టం. రోజు పాడితే గొంతు ఎగిరిపోద్ది, పనిచేయదు, స్వరపేట కరిగిపోద్ది. సో పాడటం కూడా కష్టమే. ఆయన పని చేస్తున్నాడు, ఆమె పని చేస్తుంది. సో అది వాళ్ళ ఇష్టం. దేవుని సేవ నేను ఫ్రీగా చేస్తానా, లేకపోతే నేను ఏమైనా మీరు ఇస్తే తీసుకుంటానా, అది వాళ్ళ ఇష్టం. దాన్ని మనం రిస్ట్రిక్ట్ చేసి పెద్దగా చూపించి, రే మీరు దొంగలో మీరు మోసగాళ్ళు అనడానికి లేదు. అలాగని
వాళ్ళు వీళ్ళని డిమాండ్ చేసి మేము ఇన్ని రోజులు ఇక్కడ ఇలా ఉన్నాం కాబట్టి నువ్వు అలా చేయి ఇలా చేయి అని చెప్పి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఇరుకులు పెట్టడానికి లేదు. అందరూ సహోదర భావంతో సామరస్యపూర్వకంగా ఒక మాట కట్టుబడి ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళిపోతే వర్క్ ఇంకా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఈ భూమి మీద చాలామంది చాలా పనులు చేసుకుంటున్నారు. అన్ని పనుల్లోనూ వాళ్ళు ఏదో ఒక లాభాన్ని ఏం చేస్తున్నారు, ఆశిస్తున్నారు. మరి వాళ్ళ జీవనోపాధి జరగాలి కదా. డబ్బు లోకమంతా డబ్బే ప్రధానం అయిపోయింది. ఇప్పుడు డబ్బు లేకుండా ఏది జరగదు. ఇప్పుడు ఇంత జరుగుతోంది ఇక్కడ. ఎవరిక్కడ ఉచితంగా ఏది ఇస్తారు? ఎవరిక్కడ ఉచితంగా ఏది ఇవ్వరు. ప్రతిదీ డబ్బుతో కొనాలి, ప్రతిదీ కొనాలి, ప్రతిదీ, ఎవ్రీథింగ్ వీ షుడ్ పే. ఖచ్చితంగా మనం దానికి చెల్లించాలి. మరి అలాంటప్పుడు మనం ఆలోచన చేయాలి. అదే దాన్ని పెద్దగా ఇష్యూ చేసి గొడవ చేయకుండా చక్కగా అందరూ కలిసిమెలిసిపోతే బెటర్ అని నా అభిప్రాయం. మీరేమంటారు? నేను చెప్పిన దాంతో ఏకీపిస్తారా? నేను కొన్ని సభలకి జనరల్గా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ప్రశ్న వస్తుంది. పాటల పరిచర్య ముగిసిన తర్వాత ఇప్పుడు మనం ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చున్నామని ప్రిసైడ్ చేసే వ్యక్తి అయిన అంటారు. అంటే ముందు జరిగిందంతా ప్రాముఖ్యమైనది కాదన్నదా అనే ప్రశ్న వస్తుంది యూజువల్గా. అవును అవును, అంటే యూజువల్గా అంటూ ఉంటారు. అంటే క్యాజువల్గా కూడా తీసుకోవచ్చు దాన్ని. అంటే మరీ అంత మనం అంటే యాక్చువల్లీ ఈ ప్రాముఖ్యమైన సమయం నా అభిప్రాయం చెప్తానండి. అంటే మిమ్మల్ని తక్కువ చేయాలని చేస్తున్నారు వాళ్ళని నేను అనట్లేదు. కానీ అంటే ఇప్పుడు ఇప్పటివరకు పాటలు పాడేసామంటే పాటలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ప్రాముఖ్యమైన వాక్యంలోకి వెళ్ళిపోతున్నాం అన్న ఉద్దేశంతో అంటారేమో అని నేను అనుకున్నాను. లేదంటే వ్యక్తికి ప్రాముఖ్యత ఇస్తే కనుక అది తప్పే. లేదు, వాక్యంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది అక్కడ. మరి పాటల్లో వాక్యం ఉండదా? దట్ ఈజ్ ఆల్సో ఏ బిగ్ క్వశ్చన్. సో పాటల్లో కూడా వాక్యం ఉంటుంది. అంటే కొన్ని పదాలు మనం మార్చుకుంటే మంచిది. కొన్ని పదాలు మనం మార్చుకుంటే ఇప్పటివరకు పాటల ద్వారా దేవుని మహిమపరిచాం, మనం మన ప్రజలందరినీ ఆలోచింపజేసాం. ఇక మీదట ప్రసంగం ద్వారా మనం దేవుణ్ణి మహిమపరుద్దాం, ప్రజలను ఆలోచింపజేద్దాం. అంటే అది బెస్ట్. అంటే కొంతమంది తెలియక లేదా అక్కడ ఉన్న వ్యక్తి గౌరవప్రదమైన వ్యక్తి ఉన్నారు అన్నట్టు లేకపోతే మాట్లాడుతూ ఉండొచ్చు. ఎస్, అలవాటు కూడా అయ్యి ఉండొచ్చు. మేబీ అలవాటు కూడా అయ్యి ఉండొచ్చు. ఏమ్మా, అంతేనా? రైట్. ఇంకా థర్డ్ క్వశ్చన్, పరిశుద్ధాత్మని ప్రభావము సంగీతంతో ముడిపడి ఉంటుందా? అంటే సౌండ్లు ఎక్కువ పెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు మీదకి వచ్చి ఆవహిస్తాడు. చాలా సంఘాలు ఇలాంటి వాక్య విరుద్ధమైన బోధలు ఉంటాయి కదా, దానికి సంగీతానికి ఎలాంటి సంబంధం ఉంది? అంటే ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని ఇతర విశ్వాసాల్లో, ఇతర సంప్రదాయాల్లో డప్పు అనేది ఒకటి ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. డప్పు, ఈ డప్పు కొడుతున్నప్పుడు కొందరిలో ఒక రకమైన ఉద్వేగం వస్తుంది. ఇతర విశ్వాసాల గురించి చెప్తున్నాను నేను. ఒక భావోద్రేకానికి లోనవుతారు వాళ్ళు. అదొక దాన్ని ఏమంటారు, మన భాషలో పూనకం అంటారు. అలాంటివి వస్తాయి. తన్మయత్వం, పూనకం, ఇలాంటివి. అంటే ఆ డప్పు సౌండ్ లేనంత వరకు అది కనపడలేదు. ఎప్పుడైతే డప్పు సౌండ్ గట్టిగా రేజ్ అయిందో వాళ్ళకి వచ్చింది. ఇక్కడ వైద్య పరిభాషలో కూడా సైకలాజికల్గా మనం మాట్లాడుకుంటే డప్పు కొట్టడం మొదలైన తర్వాత కొంతమందిలో పూనకాలు వస్తాయి. మొన్న న్యూస్లో ఒక విషయం చూశాను. మొన్న ఏదో ఒక సినిమా రిలీజ్ అయింది కదా, పుష్ప అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి పోయిన ఒక ఆవిడట అక్కడ ఏదో సాంగ్ ప్లే అవుతుంటే ఆ సాంగ్ చూస్తూ ఇంకా అక్కడ తన్మయత్వానికి లోనైందట. ఇంకేదో మొత్తం మీద హడావుడి చేసిందట అక్కడ. అది న్యూస్లో చూపించాడు, డైరెక్ట్ విజువల్స్ కూడా చూపించాడు, ఇలా జరిగింది ఇక్కడ అని. ఇప్పుడు అంటే ఆ సౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ అట్మాస్ఫియర్ అంతా లేకపోతే ఆవిడకి ఏమి రాదు. ఇంట్లో వాళ్ళ ఆయనతో చక్కగా కాపురం చేసుకుంటుంది, పిల్లలు కొండి పెట్టుకుంటుంది, మామూలుగా బట్టలు తుక్కుంటుంది, వాషింగ్ మిషను ఇవన్నీ మామూలే, కామన్గా వాడుకుంటుంది. సడన్గా ఎప్పుడైతే ఆ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిందో అదంతా ఆ ప్రభావం ఆ మనస్సు మీద పడేసరికి ఇంకా ఆమెలో ఉన్న ఆ మానసికంగా ఆమె ఆ విధంగా రియాక్ట్ అవుతుంది. ఇది మనకు తెలిసినటువంటి విషయం. ఇదే మచ్చుకు మచ్చు, మక్కికి మక్కి మనం కూడా ఫాలో అయితే అది ఎట్టా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అది ఒక మానసిక అపరిపక్వత. ఇప్పుడు సౌండ్ అనేది హెవీ అయిపోతే మనిషి చచ్చిపోతాడు. సౌండ్ బాగా పెరిగిపోతే మనిషి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. అంతెందుకు డీజే సౌండ్లు పెట్టేసి పెళ్ళిళ్ళలో, ఊరేగింపుల్లో పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజం, రాజస్థాన్లో పెళ్లి కొడుకుని చంపేశారు. ఎలా చంపేశారు?
డీజే సౌండ్ పెట్టి కొట్టి 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 వాడు గుండె ఆగి చచ్చిపోయాడు పెళ్ళి కొడుకు. ఇంకా పెళ్ళి ఊరేగింపు కాస్త శవం ఊరేగింపు అయిపోయింది, చావు ఊరేగింపు అయిపోయింది. సో అలాగా ఈ సౌండ్ బాగా పెరిగిపోతేనే పరిశుద్ధాత్ముడు వస్తాడు అనటం అది అసలు బైబిల్ విరుద్ధం అని నా అభిప్రాయం. మీరేమంటారు చెప్పండి, మీరేమంటారు చెప్పండి. ఎంతమంది ఏకీపిస్తారు నాతో? రైట్ రైట్. ఆ ప్రజలను ఒకసారి లైవ్లో చూపించండి ఆయన, మరి గట్టిగా చేతులు చూపించండి. మరి ఎంతమంది ఏకీపిస్తున్నారు నాతో, చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. నిజమే కదా, మరి పరిశుద్ధాత్ముడు ప్రశాంతమైన వాతావరణంలోనే మనతో ఉన్నాడు. ఆయన అసలు ఆయనకున్న లక్షణాలు, పరిశుద్ధాత్ముడుకున్న లక్షణాలు గమనిస్తే ఆయన అల్లరికి కర్త కాడు, సమాధానమునకు కర్త. ఆయన పేరే పరిశుద్ధ ఆత్మ. అల్లరితో కూడిన ఆత్మ కాదు ఆయన, పరిశుద్ధ ఆత్మ. సో దేవుని ఆత్మ, ఆయన సమాధానంగా ఉంటాడు. ఆదరణకర్తట. ఆయనకున్న మరో పేరేంటి? ఆదరణకర్త. అంటే ఆదరించేవాడు ఆయన. సో అలాంటి ఆదరణకర్త, ఆదరించేవాడు. మనం ఆయన్ని మేల్కొల్పాలా? మేల్కొల్పాలా పరిశుద్ధాత్ముడు? మనం మేల్కొల్పడం ఏంటండి? ఆయన ఏమైనా నిద్రపోతాడా మేల్కొల్పడానికి? కాబట్టి పరిశుద్ధాత్మ మన వలన మేల్కొల్పబడేవాడు కాదు, మనలను మేల్కొల్పేవాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. పరిశుద్ధాత్ముడు ఎవరు? మన వలన మేల్కొల్పబడేవాడు కాదు, మనలను మేల్కొల్పేవాడు. మరి మనలను మేల్కొల్పే పరిశుద్ధాత్మను మనం మేల్కొల్పడం ఏంది? కాబట్టి సౌండ్కి పరిశుద్ధాత్మునికి అసలు సంబంధమే లేదు. సౌండ్ పెరగడానికి పరిశుద్ధాత్ముడు రావడానికి సంబంధమే లేదు. అది ఒక రకంగా మన మానసిక వైఫల్యం. ఇట్స్ ఎ సైకలాజికల్ డిజార్డర్. దాన్ని ఎంత తొందరగా మనం మార్చుకుంటే అంత మంచిది. లేకపోతే ఇతర విశ్వాసాల్లో ఉన్న కొందరు, ఇక్కడున్న వీళ్ళు పెద్ద తేడా ఏం అనిపించదు. అది అల్లరైపోతుంది. అల్లరి జరగటం దేవునికి ఇష్టం కాదు. ఆ అల్లరిలో మనకు ఏం జరుగుతుందో కూడా తెలియనంతటి తన్మయత్వం వచ్చేసి ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని అంతటినీ గలిబిలి చేసి దాన్ని దేవునికి ఆపాదించడం కూడా మంచి పద్ధతి కాదు. ఎక్కడ కూడా ఒక మాట నేను చెప్పదలిచాను ఈ సందర్భంగా. మీరు అడిగిన ప్రశ్నకి ఒక మాట చెప్తాను నేను ధైర్యంగా సాహసం చేసి. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ వలన తనను తానే మరిచిపోయిన వ్యక్తి, భక్తుడు ఎవరూ లేరు. నా పాయింట్ అర్థమైందా మీకు? పరిశుద్ధాత్మ రావడం వలన, లేకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం వలన తనను తానే, అంటే సెన్స్ కోల్పోయిన వ్యక్తి, అంటే తనకి ఏం జరుగుతుందో చుట్టూతో కూడా ఆ వాతావరణంలో ఏం జరుగుతుందో మరిచిపోయి, సెన్స్ కోల్పోయి, ఆ ప్రజెన్స్లో లేకుండా, అంటే అక్కడ ఆ ప్రజెన్స్లో లేకుండా ఇంకెక్కడికో వెళ్ళిపోయినట్టుగా భ్రమించి ప్రజల్ని గందరగోళానికి గురి చేసేటువంటి వ్యక్తులు ఎవరు కూడా బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ తారసపడరు, పడలేదు కూడా. ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టుగా ఎక్కడ మనకు కనబడదు. పరిశుద్ధాత్మ వలన భాషలు మాట్లాడడం విన్నాం, మనం చూసాం, బైబిల్ గ్రంథంలో చూసాం. పరిశుద్ధాత్మ వలన వాక్యం ప్రకటించడం మనం చూసాం. పరిశుద్ధాత్మ వలన ధైర్యంగా నిలబడి రోషంగా పెద్దలతో, రాజులతో, అధికారులతో వాదించడం మనం చూసాం. అలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దాన్ని ఎక్కడ కూడా ఈ మ్యూజిక్తో మిక్స్ అయిపోయి వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళను వాళ్ళు కోల్పోయిన సందర్భాలు, వాళ్ళను వాళ్ళు మరిచిపోయిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ కనబడవు. సో కాబట్టి సంగీతానికి ఆత్మదేవునికి ఏమాత్రం సంబంధం లేదు అని నేను ఖచ్చితంగా బైబిల్ని బట్టి మీ అందరికీ ప్రకటిస్తున్నాను. నేను విశ్వసిస్తున్నాను కాదు, మీ అందరికీ ఖచ్చితంగా ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏ గలిబిలి లేదు, కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని లీడ్ చేస్తున్నారా లేదా చెప్పండి? ప్రశాంతమైన వాతావరణంలో పరిశుద్ధాత్ముడు మనల్ని లీడ్ చేస్తున్నారు. మనకు తెలిసిపోతాయండి పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడా లేదా, మనలో ఉన్నాడా లేదా, జీవజల నదులు ప్రవహిస్తున్నాయా లేదా, దేవుని వాక్యానికి ఇక్కడ పెద్దపీట వేయబడుతుందా లేదా, ఆయన ఇక్కడ అందరినీ సంస్కరిస్తున్నాడా లేదా, అందరినీ ఆలోచింపజేస్తున్నాడా లేదా, అందరి హృదయాలను కడుతున్నాడా లేదా. నేను సెమినార్కి ముందే ఒక మాట చెప్పాను, మా సెమినార్కి సహకరించండి, మందిరం కడుతున్నాం అన్నాను నేను. మందిరాలు కడుతున్నాం అన్నాను నేను. మందిరం కాదు, ఏమన్నాను నేను? మందిరాలు కడుతున్నాం. అందులో ఇంకో మాట కూడా అన్నాను, ఏమైనా పాడైపోయిన మందిరాలను బాగు చేస్తాం కూడా అన్నాను. చాలామందికి అర్థం కాలేదు, మందిరాలు కడతాడా, మందిరాలు బాగు చేస్తాడా అనుకున్నారు. అప్పుడు నేను మళ్ళీ వివరణ ఇచ్చాను. అవును, నేను జీవము గల దేవుని మందిరాలు కట్టడానికి సెమినార్ పెడుతున్నాం,
జీవంగల దేవుని మందిరాలను బాగు చేయడానికి సెమినార్ నిర్వహిస్తున్నాం కనుక ఈ సెమినార్లో మీరు పాలిభాగస్తులు ఇవ్వండి అని సంఘం అంతటికి చెప్పాను. కాబట్టి ఇక్కడ నిలిచి ఉన్న పరిశుద్ధాత్ముడు, మనతో కూడా ఉన్న పరిశుద్ధాత్ముడు, మన మీద నిలిచి ఉన్న ఆయన అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం మీలో నిలిచిచున్నదన్నాడు యోహాను పత్రికలో. సో కాబట్టి ఆయన మనల్ని లీడ్ చేస్తున్నారు, నడిపిస్తున్నారు. సో మ్యూజిక్ ఉన్నంతసేపు పరిశుద్ధాత్ముడు ఉంటాడు, మ్యూజిక్ అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఆగిపోతాడు అంటే అది చాలా తప్పు. ఒక వీడియో ఉంటుంది, అది సాగర్ నీ దగ్గర ఉందా, అది ఒకసారి చెక్ చేసుకో. ఒక ఆమె రోడ్డు మీద బాగా తన్మయత్వానికి లోనైపోయి ఊగుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది నడి రోడ్డు మీద. ఈ లోగో పిచ్చుకోకి వచ్చేస్తుంది అక్కడికి, బావుమని మొరుక్కుంటూ పిచ్చుకోకి వచ్చేస్తుంది, దెబ్బకి ఆగిపోద్ది, దెబ్బకు వదిలేద్దనమాట. కుక్కను చూసేసరికి అదేదో వదిలేసిన తర్వాత అమ్మో అని చెప్పి పక్క పారిపోద్ది. అంటే ఆ తన్మయత్వం కాస్త దేనికి తగ్గిపోయింది, పిచ్చి కుక్క రాగానే దానికి భయం వేసింది, ఇదే నాకు పోటీకి వస్తుంది అనుకుని అది మొరగడానికి వచ్చింది. సో ఆ వీడియో చూసినప్పుడు చాలా నవ్వు వస్తుంది, నాకు చాలా నవ్వు వచ్చింది. అది ఫేస్బుక్లో చాలా రోజులు ట్రోల్ అయ్యి తిరిగింది, అది చాలా రోజులు తిరిగింది. మరి చాలామంది ఎంతమంది చూశారు చెప్పండి అది? అరే గట్టిగా చూశారు, మీరు అందరూ అప్డేటెడ్ వెర్షన్స్ అన్నమాట. సో అందరికీ తెలిసిన విషయం ఇది, అయితే నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. సో అలాగా ఆమెకు వచ్చిన ఆ తన్మయత్వం ఆ ఒక్క కుక్క రాగానే ఏమైపోయింది, ఎగిరిపోయింది. అంటే ఇప్పుడు నిజంగానే మరి అది ఏదో శక్తి మీదకి వస్తే కుక్కకి తన్మయత్వం పోద్దిటి, అదే కుక్క రాగానే ఈవిడికి పోద్దా అని అడుగుతున్నాను. అది పోద్దా? పోదు కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో క్రియేట్ చేసుకున్నటువంటి ఒక ఇల్యూజన్స్, దానివల్ల మనుషులు అలా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారని నేను అనుకుంటున్నాను. సంగీతానికి, ఆత్మకి, దేవుని ఆత్మకి సంబంధం అంటే స్విచ్ లైట్ లాగా చెప్పొద్దు ప్లీజ్, దయచేసి అలా చెప్పొద్దు. అంటే స్విచ్ చేస్తేనే లైట్ వెలుగుతుంది, మ్యూజిక్ ఉంటేనే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు అని చెప్పటం అది అంత ఆరోగ్యకరమైన విషయం వాక్యానుసారంగా కాదు, ఖచ్చితంగా కాదు. సంగీతానికి ఒక లక్షణం ఉంటుంది అనుకుంటాను నేను. చెప్పండి. అందరినీ లీనమయ్యేటట్టుగా చేసే లక్షణం సంగీతం ఉంటుంది. అంటే అది వేరు మళ్ళీ. అవును, అందరూ ఏకాత్మతో పాడగలరు. ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు కేవలం వాయిద్య సంగీతం మాత్రమే కాకుండా గాత్ర సంగీతంతో కూడా అలా చేసిన వాళ్ళు ఉన్నారు. అవును, గాత్ర సంగీతంతో కూడా అలా మెస్మరైజ్ చేసేసి ఆలోచింపజేసిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఒక వాయిద్యంతో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఫ్లూట్ ఉందండి. నేను చాలాసార్లు స్టూడియోకి వెళ్ళినప్పుడు ఈ సైన్యములకు అధిపతి, సర్వలోక న్యాయాధిపతి, ముల్లోక మహాయోధుడు, ఆ టైంలో ఫ్లూట్స్, గిటార్స్, వైలిన్స్, నెక్స్ట్ వీణ ఇవన్నీ ప్లే చేసేవాళ్ళం. ఆ స్టూడియోలో వాళ్ళు ప్లే చేసేవాళ్ళం కాదు, చేయించేవాళ్ళం. వాళ్ళు చేస్తుంటే నేను స్టూడియోలోనే కూర్చొని ఇంకా అలా ఉండిపోయామండి. ఇప్పటికీ యూట్యూబ్లో మ్యూజిక్ ఉంటుంది కదా, ఏది హెడ్జెడ్ మ్యూజిక్స్ ఉంటాయి. సో అవన్నీ వింటూ నిద్రపోతాను నేను. స్లీప్ మ్యూజిక్ అని, రిలాక్సేషన్ మ్యూజిక్ అని పెట్టుకుని వింటూ నిద్రపోతాను నేను. అంటే నేనేం చెప్తున్నానంటే సంగీతం మనల్ని పర్సనల్గా మెస్మరైజ్ చేయగలదు, కంట్రోల్ చేయగలదు. అదే నేను ఇందాక కూడా చెప్పాను, ఏంటి, దావీదు గారు మ్యూజిక్ థెరపీ ఇచ్చి సౌలును ఆ మెంటల్ ఇల్నెస్ నుంచి విడిపించారు. సో క్యూర్ చేశారు. మనం కూడా అలాగా అవ్వచ్చు. దట్ ఈస్ ఎ థెరపీ. మ్యూజిక్ ఈజ్ ఎ థెరపీ. సో నేనేమంటానంటే మ్యూజిక్తో ఆత్మ మిక్స్ అయి ఉంది అంటే ఈ మ్యూజిక్ ఏమో బటను, పరిశుద్ధాత్ముడేమో లైట్ అన్నట్టుగా క్రియేట్ చేయొద్దు. ఆత్మతో సత్యముతో ఆరాధించే, ఆత్మతో సత్యంతో ఆరాధించడం వేరు. ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం, కానీ నేను చెప్పేది రెండింటికి సంబంధం లేదు కదా. మీరు మెస్మరైజ్ అవ్వడం అన్నది కరెక్టే, అది ఎందుకు అవ్వం, మీరు పాడుతున్నా అవుతున్నాం మేము, రైట్. అది ఇప్పుడు దానికి రిలేటెడ్ లోకంలో కూడా జరుగుతుందన్న. నేను ఒక ఆర్టికల్ చదివాను అనమాట. ప్లేబ్యాక్ సింగర్ చిత్ర గారు ఉన్నారు కదా, చిత్ర గారి పాటలు సింగపూర్లో ఒక హాస్పిటల్లో ప్లే చేస్తారంట, థెరపీ రోగులకి. అవును, ఓకే, సూపర్. అది మంచి పేరు తెచ్చింది ఆవిడకి. ఆవిడే చెప్తున్నారు ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా. సో అట్లా మ్యూజిక్ థెరపీ ఉంది. అది మన క్రైస్తవ్యంలోను
దానిని బట్టి కొంతమంది అట్లా వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి వాళ్ళు అలా బిహేవ్ చేయొచ్చు, కానీ అది పరిశుద్ధాత్మ వలన అయితే మాత్రం కాదు. ఎస్, వెరీ గుడ్. సో పరిశుద్ధాత్మ రిలేటెడ్గా ఇంకొక క్వశ్చన్ వచ్చింది అన్నయ్య. ఇప్పటివరకు చాలా చక్కటి వివరణ ఇచ్చారు అన్నయ్య. ఓకేనా, ఇది క్లియర్ అయినట్టేనా అందరికీ? ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? లేవు కదా. సో ఒక క్వశ్చన్ అన్నయ్య, వందనాలు. వాక్యాన్ని బోధించే ముందు ప్రార్థనలో పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరి ఆయన సహాయంతో బోధిస్తున్నామని చెప్తారు. అంటే ప్రార్థన కూడా అలాగే చేస్తాం కదా. ఆ వాక్యాన్ని బోధించేటప్పుడు ఇతర సేవకులను దృష్టిలో పెట్టుకొని వారి కోసం మాట్లాడడం కూడా పరిశుద్ధాత్మ సహాయంతోనే మాట్లాడతారా? రైట్. ఇప్పుడు తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతూ, తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఒక చక్కటి సందేశం ఇస్తున్నాడు. ఒకసారి చూడండి, అది ఆ సందేశం చూడండి. రెండవ అధ్యాయం, రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడు. అపవిత్రమైన వట్టి మాటలకు వెముకొడవై ఉండు. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు పాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమెనైన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడట, ఫిలేత్ అనే వ్యక్తి ఉన్నాడట. వారు కూడా క్రైస్తవులే, వారు కూడా సేవకులే, వారు కూడా వాక్యమే బోధిస్తున్నారట. బట్ ఇక్కడ ఏమంటాడంటే, వారు పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్యం విషయం తప్పిపోయి కొందరు విశ్వాసాన్ని చెరుపుతున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతూ పత్రిక రాస్తున్నటువంటి అపోసరుడైన పౌలు గారు ఇక్కడ ఫిలోమోను కాదు, హ్యూమెనైను ఫిలేతు అనే ఒక ఇద్దరు పేర్లు ప్రస్తావన తీసుకొచ్చాడు. సరే, మరి ఇది పరిశుద్ధాత్మ అండర్లో జరిగిందా, జరగలేదా? జరిగింది. ఒక క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఆ వచ్చినటువంటి క్వశ్చన్లో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, పరిశుద్ధాత్మ సహాయాన్ని అడుగుతారు కదా, అందరూ అడిగేస్తున్నారు. సాతానుగా రాడు, వెలుగుదోత వేషం వేసుకుని వస్తాడు. అందరూ అడిగేస్తున్నారు కదా అంటే ఏమో అడగొచ్చు. కాకపోతే ఇక్కడ విశ్వాసులకు ఉన్న బాధ్యత ఏమిటంటే, చెబుతున్నటువంటి వ్యక్తి నిజంగానే పరిశుద్ధాత్మ కలిగిన వాడా, ఆయా ఆత్మలు అన్నాడు అక్కడ, ఆయా వ్యక్తులు అన్నాడా, ఆయా ఆత్మలు అన్నాడా? బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూడండి. ఏముంది అక్కడ? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు అని వ్యక్తుల గురించి మాట్లాడాడు. ఇక్కడ వ్యక్తుల గురించైనా మాట్లాడు. ఫస్ట్ వచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక అన్నాడా? అప్పుడు వెంటనే ఏమనాలి? ప్రవక్తలు అన్నప్పుడు ఏమనాలి? ప్రతి వ్యక్తిని అనాలిగా. అన్నాడా? ఆయా వ్యక్తులు అనాలా వద్దా? ఆయా వ్యక్తులు అనాలి. కానీ రెఫరెన్స్లో ఏముంది? ఆయా ఆత్మలు. అంటే ఏ స్పిరిట్తో లీడ్ చేయబడుతున్నాడు? అతన్ని లీడ్ చేస్తున్నది హోలీ స్పిరిటా, లేకపోతే డెవిల్ స్పిరిటా, ఈవిల్ స్పిరిటా? ఏ స్పిరిట్తో లీడ్ చేయబడుతున్నాడు ఆ వ్యక్తి అనేది వింటున్నటువంటి విశ్వాసులు గమనించుకోవాలి, వింటున్నటువంటి విశ్వాసులు చూసుకోవాలి. అది బైబిల్ బోధ. కాబట్టి అందరూ అడుగుతారు, పరిశుద్ధాత్మ సహాయం అడుగుతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఒక దైవజనుడి నోటి వెంట ఈజీగా ప్రసంగాలు రావు. అర్థమైందా? దాంట్లో సమయోచితమైన జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటికి తెలుసుకోవాలి, నేను ఏమీ తర్పీదు పొందకుండా, నేను ఏమీ నేర్చుకోకుండా, నేను ఏమీ ధ్యానించకుండా నేరుగా మైక్ పట్టేసుకుని పరిశుద్ధాత్ముడా నన్ను వాడుకో అంటే ఆయన వాడుకోడు. పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు పరిశుద్ధాత్మ లక్షణం ఏంటంటే, నువ్వు తర్పీదు పొందిన తర్వాత నీకు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించటం, అలాగే సమయానుకూలంగా నీకు శక్తినిచ్చి బలాన్నిచ్చి నీలో నుండి మాట్లాడింపజేసుకోవటం, నీలో దాచబడిన ఆ జీవ జలములను పైకి తెచ్చి సమయానుకూలంగా వాటిని నీ నోట వెంట ప్రవహింపజేయటం, వారి హృదయాలలోనికి పంపించటం. ఆత్మతో మమేకమై ఉన్న వ్యక్తి ఈ విధంగా ఆత్మ వలన వాడబడతారు. చాలా సందర్భాల్లో నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను మీకు. కొన్ని సందర్భాల్లో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, నాకు పర్సనల్గా తెలుసు, నాతో ఉన్న వాళ్ళకి తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది. ఒక మెసేజ్ అనుకుంటాను,
ప్రిపేర్ అవుతాను, రాసుకుంటాను. వచ్చిన తర్వాత అది చెప్పకుండా వేరేది చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంత మాత్రాన అది నాలో లేకుండా బయట నుంచి వచ్చిందని కాదు, నాలో ఉన్నదే. అంటే ఆల్రెడీ నేను చదివిందే, ఆల్రెడీ నేను ధ్యానించిందే, ఆల్రెడీ నా తల్లో ఉన్న వచనాలే, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇవి పక్కన పెట్టి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు చాలామంది వాటికి ఆకర్షింపబడతారు, వాటి వలన బలపరచబడతారు, వాటి వలన దేవునికి దగ్గర అవుతారు. అప్పుడు వాళ్ళు వచ్చి అంటారు, నాతోనే మాట్లాడినట్టుందన్న, దేవుడు నాతోనే మాట్లాడాడన్న ఈరోజు అని అంటుంటారు. సో ఇలాంటివి నా సేవానుభవంలో చాలా చూశాను, చాలా మంది దగ్గర విన్నాను ఈ సాక్ష్యాలు, ఈ విధమైన సాక్ష్యాలు. కాబట్టి దేవుని ఆత్మ నడిపింపు అనేది ఎప్పుడూ ఉంటుంది. దానికి మనకు తర్పీదు అవసరం. మనం ఏ తర్పీదు పొందకుండా దేవుని ఆత్మ నడిపింపుతో చేసేసానంటే, దేవుని ఆత్మ నడిపింపుతో మాట్లాడిస్తున్నానంటే అది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. అలా అనుకుంటే ఇంకా నేర్చుకునుడి అన్న పదానికి అర్థమే లేదు. నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అన్నాడు దేవుడు. కాబట్టి నేర్చుకొని ముందుకెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి జీవితంలో వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. సో చాలామంది యవనస్తులకు వస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, సమాజంలో స్త్రీల చేతిలో బలవుతున్నటువంటి భర్తలు పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారండి. స్త్రీల చేతిలో బలవుతున్న భర్తల పరిస్థితి ఏంటన్నా? దీనికి నాకు సంబంధం లేదు, ఎవరో రాశారు. స్త్రీల చేతిలో బలవుతున్నటువంటి సంబంధం ఉందని ఎవరు అనలేదు, భర్తల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. రైట్, ఎందుకంటే నేనేం బలవలేదు కాబట్టి. రైట్, ఇక్కడ పాయింట్ ఏంటంటమ్మా, స్త్రీల చేతిలో బలవుతున్న భర్తల పరిస్థితి ఏంటని నన్ను అడిగితే ఎట్టగమ్మా? వాళ్ళని అడగండి, ఇలా మీ పరిస్థితి ఏంటని ఆయన నెక్స్ట్ ఏం చేయబోతున్నారని. ఆల్రెడీ బలి అయిపోయారు కదా మరి, అంతేనా? ఒక మాట చెప్తాను, ఇదేదైనా సరే వాక్యానుసారంగా ఆలోచించాలి. ఒక తమ్ముడు తెగన వేసుకుంటున్నాడు పాపం. అంటే బలవడానికి ముందు ఏమైనా సూచనలు, సలహాలు అలాంటివి ఏమైనా దొరుకుతాయా అని, పలానా వాళ్ళ చేతిలో బలైపోతే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నిన్న మనం ఏదైతే విన్నామో, ఇక్కడ నిన్నంతా మీరు ఏదైతే విన్నారో, ప్రవీణ్ అన్న నేను కూర్చొని చేసినటువంటి డిస్కషన్ ఏదైతే విన్నారో దీన్ని రివర్స్ చేసేయండి. ఆ డిస్కషన్ ఏం చేసేయండి, ఒకసారి అలా రివర్స్ చేసేయండి. రివర్స్ చేసేసి దాన్ని తీసేసుకోండి. అతడు అనున్న చోట ఆమె, ఆమె అనున్న చోట అతడు అని పెట్టేసుకుంటే మొత్తం రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, చాలామంది భార్యాబాధితులు ఉన్నారు సమాజంలో. ఈ భార్యాబాధితుల పరిస్థితి వాళ్ళ మంచితనం లేదా అనే దాని మీద, వాళ్ళ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అది ఇప్పుడు ఆ అమ్మాయి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది, ఆ అమ్మాయి పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఆ అమ్మాయి నిజంగా మంచి వాతావరణంలో పెరిగిందనుకోండి, భర్తను మంచిగా చూసుకుంటుంది, కుటుంబాన్ని మంచిగా కట్టుకుంటుంది. అమ్మాయి మంచి వాతావరణంలో పెరగలేదనుకోండి, భర్తను సరిగా చూసుకోదు. చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, భర్తను చాలా చులకనగా తీసి అవతల పడేస్తారు. అవునా కదా చెప్పండి? చులకనగా. కానీ ఆయన లేకపోతే ఆమెకు బతుకులేదు, ఆయన లేకపోతే ఆమెకి జీవితం లేదు, ఆయన పెట్టకపోతే ఆమెకి తిండి కూడా దొరకదు. కానీ చాలా చులకనగా తీసి అవతల పడేస్తూ ఉంటారు. సో రిలేషన్షిప్ అనేది ఇద్దరి మీద డిపెండ్ అయి నడిచేది, ఇద్దరి మీద ఆధారపడి నడిచేది. సో ఇంత చులకనగా తీసి అవతల పడేస్తే ఆ రిలేషన్షిప్కి వాల్యూయే లేదు కదా. వాల్యూ ఉందా? లేదు. కానీ కనీసం కృతజ్ఞత అయినా ఉండాలి కదా. ఇంత కష్టపడుతున్నాడు, తెచ్చి పెడుతున్నాడు నాకు, ఇంత కష్టపడుతున్నాడు నా కోసం, ఇంత శ్రమ పడుతున్నాడు నా కోసం, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నా కోసం పాటుపడుతున్నాడు నా భర్త, నా పిల్లల్ని నన్ను పోషిస్తున్నాడు, నా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు, ఈదుకొస్తున్నాడు అనే కనీస జ్ఞానం కొద్దిగా ఉన్నా కానీ ఖచ్చితంగా యజమానుని ఏం చేస్తారు? గౌరవిస్తారుగా, గౌరవిస్తారు. ఈ రోజుల్లో కూడా నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది, గృహహింస అనేది కేవలం ఆడవాళ్ళ మీదే కాదు, మగవాళ్ళ మీద కూడా జరుగుతుంది. మొన్ననే కదా ఒక అమ్మాయి, ఎవరో పేరు అతుల్ సుభాష్ టెక్కి చంపేసింది కదా. చంపాలి అంటే హెరాస్మెంట్ 3 crores తను డిమాండ్ చేసింది. చాలా హెరాస్ చేసి ఇంట్లో వాళ్ళందరి మీద, తన తండ్రి మీద. మరి ఈ మధ్య తన కేసు పెట్టేసరికి కేసులో వచ్చినాయి కదా 498A గృహహింస చట్టం పక్కనెట్టేస్తున్నారు అంతే. వెళ్ళి 498A కేసు పెట్టేస్తే మొన్న ఒక లాయర్ గారు చెప్తున్నారు, మగాడి పేక్ కూరేసేయడానికి 13 తాళ్ళు ఉన్నాయట వాళ్ళ దగ్గర. 13 తాళ్ళు అంటే ఏంటి? 13 సెక్షన్లు ఉన్నాయట. పాపమీడికి 2, 3 ఉన్నాయట అంతే. సరే ఉన్నాయి మొత్తం మీద, కానీ అది పెద్దగా పురుకొసలు అనమాట. అవేమో పగ్గాలు, ఆ పగ్గాలతో వేసేస్తారనమాట ఉరి.
అది ఇక వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల జరిగే సమస్య. దాన్ని మనం భూతద్దలో చూడడానికి మనకు అవకాశం లేదు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు భార్య బాధితులు, భర్త బాధితులు ఎలాగైతే నిన్న మనకు కనబడ్డారో అలాగే భార్య బాధితులు కూడా. యు ఆర్ ఏ యూనిక్ పర్సన్. నువ్వు ఒకరి కింద నలిగిపోవటానికి పుట్టలేదు, ఒకరి చెప్పు చేతల్లో బతకడానికి పుట్టలేదు. వివాహం అనేది ఇద్దరి ఆమోదయోగ్యంతో, ఇద్దరి పరస్పర అంగీకారంతో, పరస్పర వాగ్దానాలతో జరిగింది. అవునా? వేదిక మీద చేస్తారు కదా వాగ్దానాలు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు, దుఃఖమందు, సుఖమందు, ఇక రకరకాలు చెప్తారు. వీటన్నిటి ద్వారా జరిగింది. అవన్నీ గాలికి వదిలేస్తే, వాళ్ళు వదిలేసినా వీళ్ళు వదిలేసినా మనం ఏం చేయలేం దానికి. అది వాళ్ళ పర్సనల్ లైఫ్. అది అసలు ఆ ఇంటి లోపల 4 గోడల మధ్య ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఇక్కడ కూర్చొని మనం డెఫినేషన్లు ఇచ్చేస్తుంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మన కథ మామూలే, మన డప్పు డోలు మనం కొట్టుకోవాలి మళ్ళీ మామూలే. అందరి కుటుంబాల్లో ఉన్నాయి ఇవి. కాబట్టి గుణవతియగు భార్య దొరుకుట అరుదు అన్నట్టు, అది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి? చేతులు ఎత్తండి. అంటే నేను మాట్లాడుతున్న ఫిజికల్ ముత్యాల గురించి. మామూలు ముత్యాలు, మామూలు ముత్యాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి? నీ దగ్గర ఉన్నాయమ్మా? ఒరిజినల్లేనా? జాగ్రత్త. మరి ఇక్కడ తెచ్చావైంది, దొంగలు దోచేస్తారు, జాగ్రత్త. ఒక ఆవిడ దగ్గర ఉన్నాయట, ఇంకా నాకు తెలిసి ఎంతోమంది దగ్గర ఇద్దరు, ఇంకొక ఆవిడ ఉంది, వీళ్ళ దగ్గర ముత్యాలు ఉన్నాయట, ఒరిజినల్ ముత్యాలు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇన్ని వేల మందిలో ఇద్దరు దగ్గర ఉన్నాయండి ముత్యాలు. ఇన్ని వందల మందిలో ఎంతమందికి గుణవతులు దొరికారో ఎవడో తెలుసు, అంతే కదా. సో కాబట్టి సమయానుకూలంగా వాక్యం పట్ల అవగాహన కలిగి తెలివిగా మీ భార్యలతో కాపురము, జ్ఞానము చొప్పున మీ భార్యలతో కాపురము చేయుడి అన్నాడు. ఇంకా దాన్ని ఫాలో అయిపోండి. మరీ సీరియస్ అయితే పర్సనల్గా కలవండి, చెప్తాను. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. చాలా మంది చెప్పండి. అంటే లోబడి ఉండేది ఎప్పుడు స్త్రీ అయినా, అంటే భర్తకి భర్త ప్రేమించాలి, స్త్రీ లోబడాలని ఉంది కదా. అవును. చాలా మందికి అది అడుగుతా నచ్చదు. అంటే ఎప్పుడు మేమేనా లోబడి ఉండేవాళ్ళని. అంటే ఇక్కడ లోబడి అనే పదం తీసుకుంటే బ్రదర్, నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, యేసు ప్రభు వారు తండ్రికి లోబడ్డారు. లోబడుట, తండ్రికి విధేయత చూపించాడు, లోబడ్డాడు. ఇప్పుడు ఆయన ఏ విధంగా అయితే తన శిరస్సుకు విధేయత చూపిస్తున్నాడో, లోబడుతున్నాడో, ఇన్ ద సేమ్ సెన్స్ ఈ స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు, యజమానుడు. యజమానుడికి శిరస్సు ఎవరని నేర్చుకున్నాం నిన్న? క్రీస్తుకి శిరస్సు ఎవరని చదువుకున్నాం బైబిల్లో? తండ్రి. తండ్రికి ఈయన చూపినటువంటి విధేయత ఏదైతే ఉందో, ఆ విధేయత కొనుక్కొచ్చిందా, భయపెడితే వచ్చిందా, ఏమైనా ప్రలోభాలకు గురి చేస్తే వచ్చిందా, ఏదైనా దారి లేక ఆధారపడడం వల్ల వచ్చిందా? ఎలా వచ్చిందంటారు చెప్పండి? ఎలా వచ్చింది? తండ్రి పట్ల కుమారునికున్న విధేయత ఏ రకంగా వచ్చింది? పవిత్రమైన భయంలో. ఎస్, దేవుని పట్లున్న, తండ్రి పట్లున్న అపారమైన ప్రేమ, విధేయత, తండ్రి పట్లున్న అపారమైన విధేయత వల్ల వచ్చింది. నెక్స్ట్, పురుషుడు. ఈ పురుషునికి క్రీస్తు పట్ల అపారమైన విధేయత, అపారమైన ప్రేమ, అపారంగా లోబడే గుణం ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు మీదున్న అపారమైన ప్రేమ, ఆయన చేసిన త్యాగం పట్ల ఒక పాజిటివ్ కార్నర్, ఆయన చేసిన త్యాగాన్ని చూసి ఆనంద పరవశత్వంతో, ఆ ప్రేమతో పుట్టుకొచ్చినటువంటి భయభక్తులవి. అందుకే నా క్రీస్తు నా ప్రాణం అని అంటాం, రైటా? ఇప్పుడు పురుషుడి క్రింద ఎవరున్నారు? స్త్రీ ఉంది. స్త్రీ తన యజమానుని గౌరవిస్తుంది. ఆయన పైన ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. ఆయన పైన ఎవరున్నారట? తండ్రి ఉన్నారని రాయబడింది గ్రంథంలో. సో దీన్ని బట్టి నిజమైన విశ్వాసి తన భర్తను, క్రీస్తును ఎలాగైతే గౌరవిస్తుందో, ఆ తర్వాత క్రీస్తు తర్వాత నా భర్త నాకంత ముఖ్యం అన్నంతగా గౌరవిస్తుంది నిజమైన విశ్వాసి. ఇన్ ద సేమ్ సెన్స్, నిజమైన విశ్వాసి అనగా మగ విశ్వాసి. ఆడ విశ్వాసి గురించి మాట్లాడాము ఇప్పుడు మగ విశ్వాసి గురించి మాట్లాడుతున్నాను. నిజమైన మగ విశ్వాసి క్రీస్తు నన్ను ఎంతగా ప్రేమించాడో, నేను నా క్రిందున్న నా భార్యను అంతగా ప్రేమిస్తున్నాను అని అనుకుంటాడు. ఇప్పుడు చూడండి ఎంత ఈక్వాలిటీ ఉందో. అక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ క్రీస్తున్నాడు. కాబట్టి లోబడటం అనగానే బానిసత్వం కాదు. నేను ఆల్రెడీ చాలా సందర్భాలు మాట్లాడాను. భార్య బానిస కాదు, భార్య బానిస, ఇంకోటి ఏదో టైటిల్ పెట్టాం అప్పుడు.
సో కాబట్టి భార్య బానిస కాదు, భార్య నీతో పాటు ఒక చక్కటి సహకారం అందించేటువంటి ఆమె, నీ 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 సాటి అయిన సహాయం, నీలో భాగం. సో కాబట్టి ఆమెను బానిసగా చూడొద్దు అని ఆయన చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆ రిలేషన్షిప్ ఇద్దరూ చేయాలి. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను మీకు. ఒక బండి ముందుకు కదలాలంటే 2 టైర్లు బాగుండాలబ్బా. ఒక టైర్ అందంగా ఉండి, మంచి ట్యూబ్, మంచి టైర్ అద్భుతంగా ఉండి, ఒక టైర్ పేలిపోయి పంచర్ అయిపోయింది అనుకో, దాని నిండా పంచర్లే. మొత్తం బండి ఆగుద్దా ఆగదా? మొత్తం బండి ఆగుద్దా ఆగదా? ఆగుతుంది. ఇప్పుడు ఆ టైర్ని తప్పుపడితే బాగుందా? అది బాగానే ఉంది, ఇది పేలిపోయింది. ఒక్కోసారి ఇది బాగానే ఉంది, అది పేలిపోతుంటుంది. మనం ఏం చేయలేం. సో కాబట్టి మనం జ్ఞానము చొప్పున వారి యొక్క అవగాహన రాహిత్యాన్ని సంస్కరించుకుంటూ చక్కగా ముందుకు కొనసాగితే అందరి జీవితాలు బాగుంటాయి, అందరి జీవితాలు ఆరోగ్యకరంగా ఉంటాయి, అందరి జీవితాలు హ్యాపీగా ఉంటాయి. రైట్, మీరు అడగండి, నేను క్వశ్చన్ చూస్తాను. దీనికి రిలేటెడ్గా ఇంకో క్వశ్చన్ ఉందండి. చాలా మంది అవనస్తులకు వస్తున్నటువంటి ప్రశ్న, ప్రేమ వివాహాలు చేసుకోవడం వాక్యానుసారమా కాదా, లేకపోతే సాధారణ వివాహాలు చేసుకున్న వాళ్ళు విడాకుల వరకు వెళ్తున్నారు కదా, ఏది వాక్యానుసారం అని అడుగుతున్నారు. దానికి మీ వివరణ ఇవ్వగలరు? పాయింట్ ఏంటంటే అమ్మా, వివాహం కామన్ కదా, వివాహం అనే పదం కామన్. మొత్తం మీద వివాహం కామనేనా? అందరూ ఏం చేసుకుంటారు? ఏదో ఒక రోజు ఏం చేసుకుంటారు? వివాహం అయితే చేసుకుంటారు పక్కాగా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ వివాహంలో ప్రేమ ఉండాలా వద్దా? అది చెప్పండి చాలు. మీ వివాహాలలో ప్రేమ ఉండాలా వద్దా? ఉండాలా? ఉండాలి. అంటే ఇప్పుడు మీ వివాహం ప్రేమ వివాహమేగా. నా పాయింట్ అర్థమైందా? వివాహంలో ప్రేమ ఉందా లేదా చెప్పండి. అమ్మాయి ఉన్నదా లేదా? అబ్బాయి ఉన్నాడా లేదా? అబ్బాయి అమ్మాయి కలిసినా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మీరు అంటున్న ఆ ప్రేమ వివాహం ఏదైతే ఉందో, ఆ ప్రేమ వివాహంలోనూ అదే ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమ వివాహంలోనూ అదే వివాహం ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రేమ పేరుతో ఇష్టానుసారంగా శరీరాలను జారత్వాల వైపు, వ్యభిచారాల వైపు నడుపుకోవటం తప్పు పట్టాలి. కానీ నేను ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి కూడా చెప్పా, ఎవరినో ఒక అమ్మాయిని చూసావు, నువ్వేమో ఇక్కడ చూసావు, అతనేమో పెళ్లి చూపుల్లో చూశాడు, 2 చూపులే. నువ్వు పెళ్లి చూపుల్లో చూసిన చూపులు, ఇతను ఇక్కడ చూసిన చూపులు 2 చూపులే. పెళ్లి చూపుల్లోనైనా నచ్చితేనే చేసుకుంటాడు, ఇక్కడ చూసిన చూపుల్లో అయినా నచ్చితేనే చేసుకుంటాడు. సరే, చూశారు. చూసిన తర్వాత పెద్దలను అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి, ఏమండి ఇలా నాకు అమ్మాయి నచ్చింది, వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను, మీకు ఇష్టమైతే నాకు ఇవ్వండి, పెళ్లి చేసుకుంటానని అడిగాడు అనుకోండి, దట్ ఈస్ ద గుడ్ ప్రాసెస్. అర్థమవుతుందా? అది కాకుండా ఇంక వేరే ఏ రూట్లోకి వెళ్ళినా మీ సెన్స్ మీకు చెప్పేస్తుందిగా తప్పని. దానికి నన్ను అడిగేదే ఉంది? ఇంకా నన్ను అనవసరంగా వివాదాల్లోకి లాగడం తప్ప దానికి మీ మైండ్ మీకు చెప్పేస్తుంది కదా. అది కాకుండా ఇంక ఏ రూట్లోకి వెళ్ళినా ఆ రూట్లో మీరు తప్పు చేస్తున్నారని అర్థం. అలా కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇలా అడిగాం, ఓకే, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, అంతే, బాజా బదింద్రిలు మోగిపోయాయి, చక్కగా పెళ్లి చేసుకున్నారు, కాపురం చేసుకున్నారు, హ్యాపీగా ఉంటారు. నచ్చకుండా ఎవరు చేసుకోరు కదండి. ఇప్పుడు పెళ్లి చూపుల్లో కూడా ఒక్కొక్కడు 5-6 పెళ్లి చూపులు చూసిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు నాకు తెలిసి. 5-6 చూసుకొని ఓ 4 ఏమో రిజెక్ట్ చేసి ఒకటి యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఉన్నారు లేదా? అరే బుర్ర ఒప్పుతున్నారు. అదిగో వెళ్ళి స్వీట్లు తినేసి వచ్చిన బ్యాచ్ ఇది, మైసూరు పక్కల కాజాలు తినేసి వచ్చిన బ్యాచ్లు వెళ్తారు, చూస్తారు, ఆ అమ్మాయిని మమ్మల్ని నడిచి చూపించు, కూర్చుని చూపించు, లేచి చూపించు, పాట పాడు, వంట చేయడం వచ్చా, కాళ్ళు ఒక్కడం వచ్చా, గిన్నెలు తవ్వుతావా, బట్టలు ఉత్తుతావా, ఎన్ని అడుగుతారు. అన్ని అడిగిన తర్వాత కట్నం అడుగుతారు. మళ్ళీ ఇంకో దరిద్రం ఉంది, అమ్మాయి బాగుంటే కట్నం తగ్గిస్తారట. ఎలా ఉందంటే అండి, ఇది వ్యాపారంలో ఉంది. ఇది బాబు వస్తువు చాలా బాగుందయ్యా, కొంచెం రేటు తక్కువైనా పర్లేదు తీసేసుకుంటాం. లేకపోతే వస్తువు చాలా బాగుందయ్యా, కొంచెం ఎక్కువైనా పర్లేదు తీసేసుకుంటాం. ఎంత దరిద్రం అది, ఎంత దరిద్రం. సో కాబట్టి ఆ ప్రేమ వివాహం గురించి మన క్రిస్టియానిటీలో ఎన్ని ఉన్నాయో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటారు. మీ సెన్స్ని మీరు అడగండి.
యాకోబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి జీవితం అలాగైపోయింది. అననీయ సప్యరాలేమో కలిసి పెద్దలు చూసిన సంబంధం కాబట్టి బాగుంది. ఇక్కడ పెద్దలు చూసిన ఎగిరిపోవట్లే, పెద్దలు చూసిన సంబంధాలు ఎగిరిపోని ఎన్ని లేవు, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎగిరిపోని ఎన్ని లేవు. కోకోలలో అటు ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఇటు ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఫెయిల్యూర్స్ లేని మ్యారేజెస్ లేవు, అన్ని చోట్ల ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి బోలెడు. మొన్న ఒక లాయర్ గారు కలిశారు. సార్ 2024లోనండి నేను చూసి, ఆయన చెప్తున్నాడు 2024లో 100కి 90 మ్యారేజెస్కి బ్రేక్స్ వస్తున్నాయండి, నెల తిరగకుండానే వాళ్ళు సెపరేట్ అయిపోతున్నారు, పంచాయతీలండి, గొడవలండి అని చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ అంటే ప్రేమించుకున్న పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారని లేదు, పెద్దలు చూసిన పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారని లేదు, వీళ్ళు విడిపోతారని లేదు, వాళ్ళు విడిపోతారని లేదు. అది ఆ ఇద్దరి భావజాలాలు కలవకపోతే వాళ్ళు తమను తాము తగ్గించుకొని సర్దుకుపోయే పరిస్థితులు తెచ్చుకోకపోతే ఎక్కడైనా ఇబ్బంది ఉంటుంది. ఒకరు సర్దుకుని ఇంకొకరు సర్దుకోకపోయినా ప్రాబ్లం ఉంటుంది, ఒకరు మంచిగా ఉండి ఇంకొకరు చెడ్డగా ఉన్న ప్రాబ్లం ఉంటుంది. ఇది ఇద్దరు మనుషులతో బేరం అబ్బా. ఒక మనిషితో అయితే ఏదో చేయొచ్చు. ఇక్కడ ఉన్నది ఎంతమంది? ఇద్దరు మనుషులు, 2 వేరు స్వభావాలు, 2 వేరు జీవన విధానాలు, 2 వేరు బ్రతుకులు, వీళ్ళతో నడపాలి బండి. అది చాలా కష్టతరంగా ఉంటుంది. సో కాబట్టి అది ఇద్దరి మీద ఆధారపడి జరగాల్సిన ప్రక్రియ తప్ప ఏ ఒక్కరినో నిందించాల్సింది కాదు. కాబట్టి ప్రేమ వివాహమా, ఏ వివాహం అయినా వివాహంలో ప్రేమ ఉండేలా చూసుకుంటే బెటరు. వివాహంలో ప్రేమ లేకపోతే ఇంకా అది ఏ వివాహం అయినా ఒకటే, ఉపయోగం లేదు దానివల్ల. అంతే మరి. ఇప్పుడు పెళ్లి చూపులు చూసుకునే వాళ్ళు కూడా అన్నీ నచ్చితేనే చూసి అట్రాక్ట్ అయితేనే చేసుకుంటారు పెళ్లి చూపుల్లో. ఇప్పుడు ఒక పాయింట్ అడుగుతానండి, పెళ్లి చూపుల్లో పెద్దలు తీసుకెళ్ళినప్పుడు మనసు తెలిసిపోద్ది మీకు. మరి ఏం చూసి చేసుకుంటారు ఏంటి? పై రూపం చూసే కదా, అంతేనా? ఓపెన్గా మాట్లాడుకుంటే. అలాగే ఈ ఇష్టపడి చేసుకునే వాళ్ళు కూడా పై రూపం చూసే చేసుకుంటారు. అంతే, నాకు అమ్మాయి నచ్చింది లేదా అబ్బాయి నచ్చాడు, నేను చేసుకుంటాను, కలిసిమెలిసి బతుకుతాం, జీవిస్తాం, కమిట్మెంట్ అయిపోయింది, మొదలు పెట్టారు జీవితాన్ని. సగం దూరం వెళ్ళాక ఇబ్బంది అవుతుంది, అప్పుడు లబోదిబ్బమంటారు, అప్పుడు తల బాతుకుని ఏడుస్తారు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఫిజికల్గా చూసి మోసపోవద్దు, స్పిరిచువల్గా కూడా వాళ్ళు ఏంటో తెలుసుకోవాలి, ఆలోచన చేయాలి, చాలా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, అప్పుడు లీడ్ చేయాలి. సో కాబట్టి ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలామంది బోధకులు వేదిక మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదండి. సో అది వాక్యానుసారంగా మనం ఏ విధంగా చెప్పాలి? తర్వాత చాలామంది చిన్నపిల్లలు కల్చరల్ యాక్టివిటీస్ కోసమని డ్యాన్స్ వేయడం కోసం స్కూల్లో అడుగుతూ ఉంటారు. నేను ఆల్రెడీ చెప్పాను ఒకసారి. యాక్చువల్లీ డ్యాన్స్ అయితే పాపం కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, డ్యాన్స్ పాపం కాదు. చాలా కళల్లో అది కూడా ఒక కళ. ఏమంటారు? నిన్న కూడా మాట్లాడాం కదా, చాలా కళల్లో డ్యాన్స్ కూడా ఒక కళ, అదొక ఆర్ట్ అంతే. సో ఇప్పుడు అది ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి, అంతే విషయం. ఇప్పుడు డ్యాన్స్ పాపమా అని నన్ను అడిగారనుకోండి, నేను ఎప్పుడు చెప్తాను, డ్యాన్స్ పాపం కాదు, పాట పాడటం పాపం కాదు, నాట్యం నేర్చుకోవటం పాపమేం కాదు. స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఆ కల్చరల్ యాక్టివిటీస్లో పిల్లలు పాల్గొంటుంటారు, పిల్లలు పాల్గొని చక్కగా డ్యాన్స్ చేస్తారు. అక్కడ ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి? రెస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను వినండి. ప్రతి దానిలోనూ వ్యంగ్యం ఉంటుంది, ప్రతి దానిలోనూ చెడును వెతకొచ్చు. ఉదాహరణకి ఈ మొబైల్ ఉంది, ఈ మొబైల్ మంచికి యూజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం నేను వెంటనే దీన్ని దేనికి కూడా యూజ్ చేయొచ్చు, చెడుకు కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఈ డ్యాన్సులు అనేవి ఒకటి మంచిగా వాడేవాళ్ళు ఉన్నారు, చెడ్డగాను వాడేవాళ్ళు ఉన్నారు, చెడ్డగా కూడా వాడుతున్నారు. అంటే చెడ్డ భంగిమలు, ఆ నృత్యంలోనే భంగిమలు ఉంటాయి, ఆ భంగిమల్లో చెడ్డ భంగిమలు, ఆ చెడ్డ భంగిమలతో చెడ్డ సంకేతాలు ఇస్తూ ఉంటారు. సో దానివల్ల సమాజం పాడైపోద్ది తప్ప బాగుపడదు. లేదు నార్మల్గా డ్యాన్స్ చేసుకుంటారు వాళ్ళంటే చేసుకోండి, మీ ఇళ్లలో చేసుకోండి, ఎవరొద్దన్నారు? అదొక ఫిజికల్ యాక్టివిటీ. మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసుకోండి, ఎవరొద్దన్నారు మీ ఇంట్లో? మేము అదేనా పాపమా? మీ పర్సనల్, అది మాకు సంబంధం లేదు. అది
సినిమా సో ఇక్కడ పాటలకు వెయ్యొచ్చా అని ఇక్కడ అడుగుతున్నాను. పాయింట్ ఏంటంటే ఏ పాట అయినా సరే ఆ పాట మ్యూజిక్తో ఉంటుంది. మ్యూజిక్ లేకుండా స్టెప్పులు అంత ఈజీగా రావు. సో ఆ పాట మంచిదా చెడ్డదా నిర్ణయించుకోవాల్సింది మీరు. ఆ డ్యాన్స్ ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు నిర్ణయించుకోవాల్సింది మీరు. ఆ డ్యాన్స్ని ఎందుకు వాడుతున్నారనేది నిర్ణయించుకోవాల్సింది మీరు. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను మీకు. పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. అది పెళ్ళది అంటే సెలబ్రేట్ చేసుకునేది. సరదాగా వేదిక మీదకి నేను పిలుస్తారు. అది మీ చుట్టాలు మీ బంధువులే ఉంటారు అక్కడ. అప్పుడు ఏదో మ్యూజిక్ పెడతారు, కొడుతుంటారు, మ్యూజిక్ పెడుతుంటారు, వీళ్ళందరూ ఉంటారు, చక్కగా ప్లే చేస్తుంటారు. అక్కడ నీకు వచ్చిన స్టెప్ ఏదో ఆ పొట్ట అడ్డొస్తున్నా కూడా ఇబ్బంది పడకుండా చేస్తున్న అన్నయ్యలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏదో ఇలాగో ఏదో అనేసి వాళ్ళకి వచ్చింది చేసి వెళ్ళిపోతారు. అది వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్. అది మనం ఎవరండి అక్కడ తప్పు పట్టడానికి? అది ఫ్యామిలీ ఫంక్షన్. అది దానివల్ల నువ్వేమైనా వల్గర్గా మారిపోయి ఇబ్బందిగా మారిపోయి బూతు పాటలు కానీ లేకపోతే బూతు మాటలు కానీ బూతు సాహిత్యం కానీ లేదా బూతు భంగిమలు కానీ అక్కడ ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపో. అది మంచిది కదా. అది అల్లరితో కూడిన ఆట పాట అయితే వద్దు. అది ఏ అల్లరి లేనిది నీ సంతోషం కోసం నీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏదో సరదాగా పిల్లలందరూ కలిసి ఏదో డ్యాన్స్ చేసుకుంటున్నారంటే చేసుకోండి. అలా అని పవిత్రమైన వేదికలను అపవిత్రం చేయకండి. పవిత్రమైన వేదికల మీద అపవిత్రమైన భంగిమలతో చేయకండి, అల్లరి చేయకండి. నేను ఎప్పుడు అదే చెప్తాను తప్ప డ్యాన్స్ పాపమని నేను ఎప్పుడు చెప్పలేదు. డ్యాన్స్ అయితే నా దృష్టిలో పాపమేం కాదు. మీరు ఎక్కడైనా మీ పిల్లలతోనో మీ ఫ్యామిలీతోనో సరదాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడో లేకపోతే మీరు ఎప్పుడైనా కొంతమందికి డ్యాన్స్ రానే రాదు, నాకు రాదు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? మరి నాకు రాదు, డ్యాన్స్ రాదు, నేను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు నన్ను డ్యాన్స్ చేయమంటే నేను చేయలేను కూడా. సో ఇప్పుడు రాలేనోడు రానట్టు ఉంటాడు, వచ్చినోడు వచ్చినట్టు ఉంటాడు. సో వాళ్ళ ఫ్యామిలీతో ఏదో చేసుకుంటారు వాళ్ళు, మనకి ఎందుకు చెప్పండి. సో అంతేనా? కానీ నేను చెప్పేది ఏంటంటే పవిత్రమైన వేదికలను పాడు చేస్తే బాగుంటుందా? బాగుంటుందా? దానికి సెన్స్ తెలియాలి కదా. ఇప్పుడు ఎక్కడ డ్యాన్స్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, అసలు ఇక్కడ ఇది అవసరమా కాదా, ఇలా చేస్తే ఇది మంచిదా కాదా, దీనివల్ల అల్లరి ఏమైనా జరుగుతుందా, ఇంత సెన్స్ ఉండాలి. గౌరవప్రదంగా ఉన్న చోట గౌరవప్రదంగానే ఉండాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా మన వేదిక చూద్దాం. మన వేదిక నాకు ఆనందం వచ్చేస్తుంది సడన్గా. ఎందుకు వచ్చేస్తుంది ఇప్పటికిప్పుడు నాకు ఆనందం? క్రీస్తుని బట్టి ఆనందిస్తున్నాను అంటాను. ఇప్పుడు క్రీస్తు నాతో ఎప్పుడూ ఉన్నాడుగా. ఇప్పుడు స్పెషల్గా నాకు ఎందుకు క్రీస్తుని బట్టి ఆనందం వచ్చేసి ఇక్కడ నేను అంతా గలాటా చేసేసాను అంటే అది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పుడు దావీదు నాట్యం ఆడాడంటే ప్రత్యేకంగా రోడ్డు మీద అది ఎప్పుడు మందసం తెచ్చేటప్పుడు రోడ్డు మీద అది మందసం తెస్తున్నారు వాళ్ళు. ఆ రోజుల్లో అవి వేరు, అదొక రకం జాతరలాగా అన్నమాట జరుగుతుంది అక్కడ. లైక్ జాతర అంటున్నాను, జాతర కాదు, జాతరలాగా తెస్తున్నారు. తెస్తుంటే అక్కడ చేశాడు ఆయన. 8,000 సంవత్సరాల కిందట దాదాపు 3,000 సంవత్సరాలు అవుతుంది జరిగింది దగ్గర. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం దాని గురించి 3,000 ఏళ్ళు. అది కూడా ఆయన డైలీ అదే పని మీద లేడు. అప్పుడు అస్తమాను చేయలేదు, ఒకసారి చేశాడు ఆయన. సో కాబట్టి మనం ఒక వాతావరణంలో ఉన్నాం, ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు ఆ ప్రశాంతతను అలా ఉండనిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. లేదు ఆ ప్రశాంతతను పాడు చేసేద్దాం అంటే మరి మీరు ఆలోచించుకోండి. అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. మరి పర్సనల్గా మీరు ఎక్కడైనా చేసుకుంటానంటే చేసుకోండి. రైట్. మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది దాంతో అంతే కదా. మీకేమనిపిస్తుంది? అంటే ఒక్కొక్కసారి మీరు సడన్గా అలాంటివి ఎదుర్కొంటుంటారు, నాకు తెలిసి చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు. మిమ్మల్ని కూడా అక్కడ పెట్టి మంచి గలాట జరిగిన డాన్స్ వేయమంటే ఉంటారు. ఇప్పుడు మనకి రాకుండా బలవంతంగా వేయలేము మనం. మిమ్మల్ని కూడా అడుగుతారు ఏమని. నాకు రాదు, అదే కూడా రాదు అసలు. మనం ఇప్పుడు నేర్చుకోలేదు, వేయాల్సి వస్తుంది. కొన్ని చోట్ల వేయమంటా ఉంటారు. అంటే మనకు వస్తే న్యాచురల్గా రావాలి. అది ఎవరో చెప్పి బలవంతంగా చేసేది కాదు. రైట్. సో అదే ఇప్పుడు వాళ్ళ మోటివ్ ఏంటనేది కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆ వేదికని దేనికి వాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదొక పవిత్రమైన వేదిక. ఆ వేదికని ఎలా జనాల్లోకి తీసుకెళ్తున్నాం, దానివల్ల కూర్చున్న వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనేది. ఇప్పుడు ఒక మాట మీకు చెప్తాను. మీరు ఇంట్లో మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ వేస్తే మీకు చెమటలు పడతాయి, మీకు ఒక ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు అదే చేస్తే, అదే చేయడానికి వస్తే అక్కడికి తేడా ఏంటి? నా పాయింట్ మీకు అర్థమైందా?
అక్కడికి ఇక్కడ తేడా ఏంటి? తేడా ఏమి లేదు. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు మరి స్పెషల్గా? ఎస్, ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఒక ఆత్మీయ వాతావరణంలో దేవుని జ్ఞానంతో నింపబడటానికి వచ్చాం. నవేడేస్ అది చాలా ఇంపార్టెంట్. మనకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది, జ్ఞానం లేకపోవడం అనేది మనం నష్టపోవడానికి కారణం అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం పూడ్చుకోవాలి. ఆ అగాధాన్ని ఏం చేయాలి? పూడ్చుకోవాలి. అంటే ఇది చాలా విలువైన సమయం. దుర్దినములు రాకముందే, సమయం నీ చేతిలో నుంచి జారిపోకముందే దాన్ని నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు ఫైట్ చేయాలి అపవాదితో, నువ్వు ఫైట్ చేయాలి లోకంతో. దానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు నువ్వు వాక్యంలో నుండి సంపాదించేసుకోవాలి. అంత బలంగా నిలబడాలి. అందుకని ఈ ప్లేస్కి వచ్చాం. నువ్వు డ్యాన్స్ చేయడానికి వేరే ప్లేస్ ఉంది, నువ్వు ఇంటి దగ్గర చేసుకో, నీ పెళ్లిలో చేసుకో, ఎవరొద్దన్నారు. తమిళనాడులో అయితే దినానికి చచ్చిపోయిన శవం ముందు కూడా చేస్తారు, డ్యాన్స్ చేసుకుంటూ శవాన్ని తీసుకెళ్తారు. అది వాళ్ళ సంప్రదాయం. సో అది విషయం. డ్యాన్స్ అయితే పాపం కాదు, మీ పిల్లలు ఒకవేళ నేర్చుకుంటారంటే నేర్పించండి. కానీ ఎక్కడ వాడాలో తెలియచెప్పండి. ఎక్కడ వాడాలో తెలియచెప్పండి. నాకు స్టెప్పులు వచ్చినాయి మమ్మీ అని తాత చచ్చిపోయినప్పుడు కానీ వేసాడు అనుకో, బాగోదు మన ఏరియాలో. తాత చచ్చిపోయాడు మమ్మీ, శవం పక్కన వేస్తాను మమ్మీ స్టెప్పులు అని చెప్పి మైకేల్ జాక్సన్ స్టెప్పులు వేసాడు అనుకో, ఎలా ఉంటుంది? బాగోదు కదా. అందరూ బాధలో ఉంటాం. తమిళనాడుకి చెల్లుబాటు అయింది అది. వాళ్ళు అలవాటు పడిపోయారు. అది వాళ్ళ సంప్రదాయం అంట. శవాన్ని తీసుకెళ్తూ ఉంటారు, వీళ్ళు మంచి ఇలా అనుకుంటూ ఎగురుతూ ఉంటారు. సో వాళ్ళకి అది వాళ్ళు దానికి అగ్రి అవుతారు. మనకు అవ్వదు. మనకి ఇంకా ఆ అలవాట్లు రాలేదు. మరి సందర్భానుసారంగా ఉండాలి. ఏమండి? సందర్భానుసారంగా ఉండాలి. అది సందర్భానుసారం. దుఃఖ చిత్తునికి పాటలు వినిపించేవాడు అని ఉంది కదా సామెతల గ్రంథంలో. దుఃఖ చిత్తునికి ఏం చేయకూడదట? బాబా దుఃఖలో ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, మనం వెళ్ళి ఆనందం ఆనందం అన్నాం అంటే 4 పీకుతాడు. ఆనందం కాదు అక్కడ, బాధలో ఉన్నాడు. ఆ బాధలో ఉన్నవాడికి మనం కూడా బాధపడాలి. దగ్గరికి వెళ్ళి ఇలా మేచ చేసి ఓదార్చి, అరే నాయన బాధపడకరా నాయన ఏదో చెప్పాలి. కానీ అది సన్నివేశానికి తగ్గట్టు మౌల్డ్ అవ్వాలి, సందర్భానికి తగ్గట్టుగా. రైట్. మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇక్కడికి క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకో క్వశ్చన్ అడగండి. సమాజంలో మంచిని ప్రబోధించే పాటలు క్రైస్తవులు వినొచ్చా, పాడొచ్చా? కొన్ని సందర్భాలు ఉంటాయి కదండి, తల్లి తండ్రుల కోసం రాసిన పాటలు కానివ్వండి. ఇప్పుడు కొంతమంది ఇదే ప్రశ్న ఇంకో విధంగా అడుగుతారు, సినిమా పాటలు ఏనొచ్చా అని కూడా అడుగుతారు. ఇప్పుడు మంచి పాటలు ఏనొచ్చా అని రాశారు, సినిమా పాటలు ఏనొచ్చా అని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, పాట అనగానే 2 ఉంటాయి. ప్రతి పాటలో 2 ఉంటాయి. అదేంటంటే, ఒకటి సాహిత్యం, రెండోది సంగీతం. ఏమ రైట్ అండి? సాహిత్యం, సంగీతం. ఈ సాహిత్యం మన హృదయానికి లోపలికి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేస్తుంది. అయితే మంచి సాహిత్యం అయితే మంచి చేస్తుంది, చెడు సాహిత్యం అయితే చెడు చేస్తుంది. ఈ లోపలికి వెళ్ళిపోయే దాని విషయంలో నిర్ణయం నాది కాదు, మీది. పాడొచ్చా పాడకూడదా అనే ప్రశ్న నేను ఇంకోలా చెప్తాను మీకు. తినొచ్చా తినకూడదా అని అడిగారు అనుకో మీరు, సమాజంలో దొరికే పదార్థాలు తినొచ్చా తినకూడదా, వినొచ్చా వినకూడదా, తినొచ్చా తినకూడదా, 2 ఒకటే. ఇది అర్థమైతే అది కూడా అర్థం అవుద్ది. ఇప్పుడు తినొచ్చా తినకూడదా అన్న దానిలో మీరు బయటికి వెళ్ళిన తర్వాత బోల్డ్ అని కనబడుతుంటాయి. మీరు చెప్పండి, ఇప్పుడు తినొచ్చా తినకూడదా మీకు సెన్స్ పనిచేస్తుందా? పని చేయదు. అక్కడికి వెళ్ళాక చెప్పండి, ఏది తినాలి ఏది తినకూడదు మీకు సెన్స్ ఉంటుందా ఉండదా? బయటికి వెళ్ళాక ఉంటుందా ఉండదా? చెప్పండి. ఉంటుంది. మంచిదైతే ఏం చేస్తారు? ఎక్కడున్నా తింటారు. మంచిది కాకపోతే తినరు. షాపుల్లో కూడా చాలా అమ్ముతుంటారు రోడ్ల మీద. ఇప్పుడు ఒక చోటకి వెళ్ళారు, మొన్న ఒక బజ్జీల బండి కనబడింది నాకు, బఠానీ బండి. బఠానీ ప్లేట్లో వేసాడు, చుట్టూతా గొయ్యి దవ్వాడు. అంటే గొయ్యి దవ్వడం అంటే సాంబార్ వేసుకుంటాం కదా మధ్యలో గుంట చేసి, అలా చాట్ బఠానీ చాట్ గుంట పెట్టాడు. కింద ఏదో పెట్టాడు, ఆ చుట్టూ బఠానీ ఒక గట్టు కట్టినట్టు కట్టాడు అనమాట, చెరుగొట్టులాగా. ఈ గట్టు నిండా ఈగలు ఉన్నాయి. ఏమున్నాయి? ఈ గట్టు నిండా ఈగలు ఉన్నాయి. ఒక్కో బఠానీకి ఒక 2 ఈగలు ఉన్నాయి. అలా మొత్తం వాళ్ళు ఉన్నాయి. ఇడు ఏం చేస్తున్నాడంటే షిష్ అంటున్నాడు, 2 స్పూన్లు తీసేస్తున్నాడు ఇందులో. మళ్ళీ షిష్ అంటున్నాడు, అలా లేస్తున్నాయి. ప్లేట్ తీసినట్టు తీస్తున్నాడు ఈగల్ని. ఇలా అనగానే అలా పైకి లేస్తున్నాయి. తనకు కావాల్సింది తీసుకున్నాక మళ్ళీ అవి కప్పుతున్నాయి. ఇప్పుడు చూసినోడు తింటాడా? తిండా. కానీ తింటున్నారు, అక్కడ తింటున్నారు. ఇంటికి పార్సల్స్ కూడా తీసుకు, నేను నిజం చెప్తున్నా, తింటున్నారు. అప్పుడు చూసినోడు ఏమంటాడు? ఇంకా
నేనైతే నా పర్సనల్ అభిప్రాయం చెప్తున్నా, నీ బఠానీకో నమస్కారం అన్ను, ఆ బఠానీ మీద నేగలకో నమస్కారం అంట. నేను తిన్న ఇంకా, కానీ బఠానీ తినొచ్చా తినకూడదా? తినొచ్చు, కానీ ఈగల వాళ్ళని బఠానీ తినకూడదు. అలాగే పాటలు వినొచ్చా వినకూడదా? వినొచ్చు. చెడ్డ సాహిత్యం ఉన్న పాటలు వినకూడదు. నేను మీకు కొన్ని పాటలు చెప్తాను. నేను యూట్యూబ్లో ఆ మధ్య ఒక పాట విన్నాను. నువ్వో రాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నే చెక్కుతున్నంతసేపు, ఆ తరువాతే అన్నారంట నువ్వు దేవుడని, నేనొక అంటరాని వాడిని. బాగుందా పాట? సూపర్ ఉంది, కానీ క్రైస్తవ పాట కాదు అది. వాళ్ళెవరో ప్రైవేట్ ఆల్బమ్ చేసుకున్నారు, యూట్యూబ్లో పెట్టారు. బాగుంది, నేను విన్నాను, చాలాసార్లు విన్నాను. అదే నేను ఏమైనా చెడిపోతాను ఇప్పుడు? ఆ సాహిత్యం బాగుంది. ఇప్పుడు కొంతమంది అంటారు మన బైబిల్లో లేని మంచి అక్కడెక్కడ ఉంటుందని మనకు అంటాడు. ఇప్పుడు బైబిల్లో లేని మంచి ఎక్కడైనా మంచే. బైబిల్లో ఉన్న మంచి అనుకుందాం, ఇదే మంచి అక్కడ కూడా ఉందనుకుందాం. ఆ మంచి ఈ మంచి ఒకటే అనుకున్నప్పుడు తీసుకుంటే తప్పేంటి? ఇప్పుడు ఆ పాట ఏముంది? నువ్వో రాయి నేనో శిల్పి అంటే ఒక రాయిని నేను చెక్కాను, ఆ తర్వాత రాయినేమో దేవుణ్ణి చేశారు, నన్నేమో బయటపడేశారు అన్నాడు. అంతేనా? ఇప్పుడు ఈ సెన్స్ ఏదైతే ఉందో, ఎసెన్స్ ఏదైతే ఉందో, ఈ ఎసెన్స్ బైబిల్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? చెప్పండి. బైబిల్ కూడా ఏమంటుంది? పదార్థంలో ఏమీ లేదు, కన్నుండి చూడదు, చెవులుండి వినదు, నోరుండి మాట్లాడదు, అందులో ఏమీ లేదని చెప్తుంది. మనిషిలో సాటి మనిషిలో దేవుని స్వరూపం ఉంది, ఆయన దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడినవాడు మనిషి అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఆ పాట విని మనం ఏమైనా చెడిపోయామా? అంత వద్దని రిస్ట్రిక్ట్ చేయడం ఎందుకు? మంచి పాట ఎక్కడైనా వినండి, ఎక్కడున్నా వినండి, మంచి పాటలు ఎక్కడున్నా వినండి, తప్పే ఉంది. అలాగే వాళ్ళే ఇంకో పాట ఏదో చేశారు. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడ మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా. బాగుందా బాలేదా పాట? అరే బంగారులాగా ఉంది. అన్నదమ్ములు ఇద్దరు కలిసిమెలిసి ఉండండిరా, పనికిమాలిన వాళ్ళారా, గొడవలు ఎట్టు సావకండి, సత్యకి ఏం పట్టుకెళ్తారా అని ఆ పాట భావం. బాగానుందిగా. ఇప్పుడు నేను అబ్బే అంటే ప్రతి దాంట్లో వాక్యం కావాలంటే ఎక్కడ దొరుకుద్ది నీకు? ఇక్కడే ఉంటుంది వాక్యం. ఈ ఎసెన్స్ దొరుకుద్ది బయట కావాలంటే. రిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు బైబిల్లోని ఎసెన్స్ బయట చాలామంది పాటిస్తుంటారు. బైబిల్లోని ఎసెన్సే బయట చాలామంది పాటిస్తుంటారు. ఆ ఎసెన్స్తో మంచిగా పాటలు రాసి వింటే ఏమైపోతుంది? నష్టం ఏమీ లేదు, వినొచ్చు. మంచిగా ఎక్కడున్నా వినండి, తప్పేమీ లేదు. ఎక్కడున్నా వినండి మంచిగా. అలాంటి మంచి సాహిత్యం ప్రజలకు అందించినటువంటి సినిమా కవులు కూడా ఉన్నారు. ఇప్పుడు కరుణామయుడి సినిమాలో పాట రాసింది సినిమా కవి కాదా? అదేది కదిలింది కరుణరథం కదా, సాగింది క్షమాయుధం. వేటూరు గారండి రాసింది? వేటూరు సుందరామూర్తి గారేనా? నాకు ఐడియా లేదు, ఎవరో రాశారు. మీరు ఇంటర్నెట్లో చెక్ చేయండి. వేటూరు గారు అనుకుంటా రాశారు. ఆయన ఇంకా చాలా పాటలు రాశారు, సినిమా పాటలు రాశారు, ఇవి రాశారు. అలాగే నేను మానభంగం మూర్ఖుల మదవిహంగం అని ఒక పాట రాశాను. అలాగే విజయశాంతిది ఒక పాట ఉంటుంది, అది ఆయనే రాసినట్టున్నాడు. అలాగే ఉంటుంది పాట, అది ఎందులోనో అదే ప్రతిఘటన అనుకుంటాను. ఒక పాట ఉంటుంది, మూర్ఖులు మర్మస్థానం కాదది నీ జన్మస్థానం అంటది. సో మంచి భావాలు ఉన్న పాటలు ఎక్కడున్నా వింటాం. దానికి మనం ఎందుకు చెడిపోతాం? మనం ఎందుకు పాడైపోతాం? సమాజంలో కూడా చాలామంది ప్రైవేట్ సాంగ్స్ బోలెడని చేస్తున్నారు, అవన్నీ వింటున్నాం. అదే నేను చెప్తున్నాను, నీ సెన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు వింటున్నది నీకు చెడు చేస్తుందా మంచి చేస్తుందా అది తెలుసుకోండి, అంతే. మనం కాదన్నా వద్దన్నా బయట మన చెవుల్లో చాలా పడతానే ఉంటాయి. పడతాయా పడవా? పడతాయి. మనం వద్దన్నా మన చెవుల్లోకి ఏంటి వస్తూ ఉంటాయి. మనం మొబైల్ ఓపెన్ చేయగానే బోలెడని కనబడతాయి. అంతెందుకు, ఒకసారి ఫేస్బుక్ ఓపెన్ చేసి వీడియోస్లోకి వెళ్ళండి మీరు అందరూ సరదాగా. ఫేస్బుక్ ఓపెన్ చేసి వీడియోస్లోకి వెళ్ళి ఒక్క 5 నిమిషాలు అలా స్క్రోల్ చేయండి. ఈ 5 నిమిషాల్లో నాకు అన్ని మంచి వీడియోలే కనబడి అని చెప్పండి, మీ తరం అవుతుందా? అవ్వదు. ఈ 5 నిమిషాలు స్క్రోల్ చేసిన స్క్రోలింగ్లో ఖచ్చితంగా మీకు ఏం కనబడతాయి? చెడ్డవి కూడా కనబడతాయి. యూట్యూబ్లో మీరు అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి, యూట్యూబ్లోకి వెళ్ళి మీకు ఖచ్చితంగా చెడ్డవి కూడా
కనబడతాయి. అప్పుడు ఏం చేస్తారు? మీకు నచ్చని దాన్ని ఇగ్నోర్ చేసేస్తారు, మీకు నచ్చిన దాన్ని ఓపెన్ చేస్తారు. అంతేనా కాదా? మన విచక్షణ. మనం చెడిపోయిన లోకంలో బతుకుతున్నామండి. మన చుట్టూతో చాలా చెడు ఉంది, అలాగే మంచి కూడా ఉంది. మనం మన మీద ఆధారపడి ఉంటుంది ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలన్నది. బట్టల షాప్కి వెళ్ళి నీకు నచ్చిన బట్టలు తీసుకుంటున్నావు, షాప్ దగ్గరికి వెళ్ళి నీకు నచ్చిన ఆహార పదార్థాలు కొనుక్కుంటున్నావు, ఎంచుకుంటున్నావు. వ్యక్తుల్లో కూడా ఎవరితో స్నేహం చేయాలో ఎంచుకుని మరీ స్నేహం చేస్తున్నావు. ఇన్నింటిలో ఎంచుకుంటున్నప్పుడు నీకు వినబడుతున్న వాటిలో నీ ఎంపిక ఎవరిద్దన్నారు? యు ఆర్ ఎ యూనిక్ పర్సన్. నీకు ఎవరు అడ్డుకట్టలు వెయ్యట్లా, నీకు స్వేచ్ఛ ఉంది, నీకు స్వతంత్రం ఉంది. నువ్వు ఏదైనా విను, అది నీకు మంచి చేస్తుందంటే విను, చెడు చేస్తుందంటే వద్దు. చిన్నప్పుడు నేను స్కూల్లో పాట పాడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. భలే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని రెండోసారి కూడా అదే పాడని రెండోసారి వచ్చింది. అలాగా 3 సార్లు ఒకే పాటతో ప్రైజులు తెచ్చుకున్నాను నేను ఆగస్ట్ 15కి. ఏం పాట అనుకుంటున్నారు అది? పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అది. సో ఆ పాట చిన్నప్పుడు పాడేవాళ్ళం, పాడుతూ ఉండేవాళ్ళం. ఇప్పటికీ పాడొచ్చు. దట్ ఈస్ దేశభక్తి గీతం అది. అందులో అందరూ ఎవరు వస్తారు? మన దేశం కోసం శ్రమించిన కష్టపడిన స్వతంత్ర సమరయోధులు వస్తారు. ఒరేయ్ తెల్ల కుక్క, డైలాగ్స్ ఎందుకు కట్టాలిరా నీకు శిస్తు? నారు పూసావా, నీరు పెట్టావా? సో ఉంటుంది, మంచి బాగుంటుంది పాట అది. సో కాబట్టి పాటలన్నీ చెడ్డవి అనే ముద్ర ఎందుకు వేసేయాలి? దేశభక్తి గీతమే కదా అది. అది కూడా సినిమాలో ఉంది, ఏదో సినిమా మేజర్ చంద్రకాంత్ అనే సినిమా మా చిన్నప్పుడు వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు నేను ఏమంటానంటే, మనం విశాల దృక్పథంతో ఆలోచిస్తే మనకు వినబడే రోజుకు ఒకటి వస్తుంటుంది మన చెవి దగ్గరికి. చెవి అంగిలి ఆహారమును రుచి చూచినట్లుగా చెవి మాటలను పరీక్షించును కదా అన్నాడు భక్తుడు. ఎంత మంచి మాట అది. అంగిలి ఆహారమును రుచి చూచినట్లుగా చెవి దేన్ని పరీక్షిస్తుందట? మాటలను పరీక్షిస్తుంది. మాటల్ని పరీక్షించేటువంటి చెవి పాటలను పరీక్షించదా? చెప్పండి, పాటలను పరీక్షించదా? పరీక్షించాలి. అక్కడెక్కడో ఒక సినిమాలో పెట్టాడు కాబట్టి ఇంకా పాట పాపం అంటే మరి కరుణామయుడిలో ఉన్నది కూడా పాపమేనా? కాదుగా. ఆ మధ్య ఒక ఎన్టీ రామారావు గారి పాట ప్రభది, మీలో పాపం చెయ్యని వారు ఎవరో చెప్పండి. అది ఎందులో కాపీ కొట్టి రాశారు? యోహాను సువార్తలోది. లాస్ట్ ఇయర్ చెప్పాను సెమినార్లో. ఎన్టీ రామారావు గారు పాడతారు, మీలో పాపం చెయ్యని వారు ఎవరో చెప్పండి. యేసుప్రభు డైలాగ్ అది. వాళ్ళు రాసుకొని పాట చేసుకున్నారు, దాన్నో తిప్పుతున్నారు. అంత ఎందుకండి? బ్రహ్మానందం గారు మన ప్రభు గురించి ఏదో గొప్పగా మాట్లాడారట. మనోళ్ళు షేర్లు 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 యూట్యూబ్లో తెగ్గొట్టేశారు. మాట్లాడింది ఎవరు మరి? బ్రహ్మానందం గారు. తనికెళ్ళ భరణి గారు ఎప్పుడో యేసుప్రభు గురించి గొప్పగా మాట్లాడారట. కొట్టండి షేర్లు కొట్టండి. తనికెళ్ళ భరణి గారు. బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని 100 పాటలు పాడారు మన క్రైస్తవ్యంలో పాటలు. అందులో బాగా వెల్ నోన్ సాంగ్ ఒకటి చెప్పండి నిశి గారు. బాలుగారు పాడినవి ఏమైనా ఐడియా ఉన్నాయా మీకు? చాలా పాటలు పాడాడు ఆయన కదా. మీరు కూడా పాడుతుంటారు అప్పుడప్పుడు బాలుగారి పాటలు. సో అలాగా ఇప్పుడు మైక్ పెట్టుకోండి దగ్గర, గుర్తులేదు. ఏ పాట పాడినా క్రీస్తు నామమే, అంతేనా? నామమేనా? ఓకే. సో అలాగా అందరూ విశాల దృక్పథంతో. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు నేను యేసుప్రభు పాటలు పాడను అన్నాడు అనుకోండి, మనం ఏమైనా చేయగలం ఏంటండి? మనం చేయగలమా? పాడాడు ఆయన, మంచిగా పాడాడు, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మనం ఆ పాటలు ఇప్పటికీ ఉపయోగించుకున్నాం. మంచి స్వరం ఇచ్చాడు దేవుడు ఆయనకి, ఆ స్వరంతో పాడాడు, ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, అది ప్రైవేట్ సాంగా, పబ్లిక్ సాంగా, క్రిస్టియన్ సాంగా, లేకపోతే ఇంకో సాంగా. క్రిస్టియన్ సాంగ్స్లో కూడా పాడకూడని పాటలు రాస్తున్నారు ఇప్పుడు. ఏమండి, నిజమా కదా? మనం పాడలేము కొన్ని పాటలు, క్రిస్టియన్స్లో రాసే పాటలు కూడా. సాహిత్యం కూడా చాలా చిరాకుగా ఉంటుంది. అది దేవుడి పాట లేకపోతే దెయ్యం పాట కూడా తెలియట్లేదు. అప్పుడప్పుడు ఇబ్బంది వస్తూ ఉంటుంది. మనం మార్చమంటే ఇది నాకు దేవుడు ఇచ్చాడండి, ఒక్క మాట కూడా మార్చను. కొంచెం దగ్గర పెట్టుకోండి. ఏమండి, పాటలు కొన్ని ఇస్తూ ఉంటారు, ట్యూన్కి సెట్ కావాలనుకోండి,
ఇది నాకు దేవుడు ఇచ్చిన పాట ఇది, నేను ఒక మాట కూడా మార్చను అంటా ఉంటారు. దాన్ని మరి అట్లా ఎలా అర్థం అది చేస్తారు? అది తప్పండి. అది ట్యూన్ సెట్ కానప్పుడు భావానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. మనం ఎన్నింటిలో మారుస్తాం. అది దేవుడు ఇచ్చేయడం ఏంటండి, నాకు అర్థం కాదు. పాట మనం దేవుని ఆలోచనతో రాస్తాం. లేదప్పుడు ట్యూన్ ఇదే నేను ఇస్తానని ఎలాగ పాడాలని దేవుడు ఎందుకు చెప్తాడు కదా. ఇంకా వాళ్ళ దాన్ని ఇంకా వైకల్యం అనుకోవాలంతే, వాళ్ళ పరిణతి లోపించటం. సో కాబట్టి ఆ పాటలో భావం మంచిదైతే హ్యాపీగా వినండి. అది క్రిస్టియన్ సాంగ్ అయినా పాటలో భావం మంచిది కాకపోతే మనకొద్దు. ఆ మధ్య ఎక్కడో క్రిస్మస్లో ఒక అతను ఈ ఊ అంటావా పాట పాడాడు, విన్నారా? క్రిస్టియన్ ఎక్కడో భీమవరం అట అయింది. ఇంతంత మీసాలు వేసుకొని ఉన్నాడు ఆయన. ఊ అంటావా ప్రభువా అన్నాడు మహానుభావుడు. మరి ఏమనాలి ఇంక వాళ్ళని? అదేం సాహిత్యం అది? అది ప్రభువుకి సెట్ అయ్యే సాహిత్యమా? ఇప్పుడు మీరు అందరూ ఆ పాట బయట నుంచి వింటానే ఉన్నారు. కొన్ని వందల సార్లు వినబడింది మనకు ఆ పాట. మనం వెళ్తుంటే వినపడుతుంది, ఫోన్లో వినపడుతుంది, బయట నుంచి వినపడుతుంది, రకరకాలుగా వినపడతానే ఉంటుంది. అంత మాత్రాన్ని అందరూ చెడిపోయారేటి? చెడిపోలేదు. మనకు వద్దనుకున్నాం, వదిలేసాం అంతే. నాకు ఆ భావజాలం నచ్చలేదనుకోండి, ఎలా అనుకుంటాం, చెవి మూసుకుంటాం, నాకు అవసరం లేదు. అది తీసుకోం లోపలికి. మెయిన్గా ఇక్కడ దాకా వచ్చి ఆగిపోద్ది, ఇక్కడికి వెళ్దాం. అర్థమైందా? సో అలాగా చెడు ఏదైనా సరే మనకు వద్దు. చెవి మాటలను పరీక్షించి విడిచిపెట్టేయాలి. ఆహారం అంగిలి పరీక్షించినట్టుగా. దీనికి నేను ఒకటి తల్లి చెప్తాను. మీరు రాసిన వలస కూలి పాట అన్న తల్లి, అది నేను మా స్కూల్లో చదివిన ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళది ఒక గ్రూప్ ఉంది, దగ్గర పెట్టుకో తల్లి. సో ఆ గ్రూప్ లో నేను షేర్ చేశాను. అది వాళ్ళ స్కూల్ పాట షేర్ చేసావా? ఓకే తల్లి. అయితే ఆ పాట విన్న వాళ్ళేం క్రిస్టియన్స్ కాదు, అందరూ హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, నాన్ క్రిస్టియన్సే. కానీ వాళ్ళు ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే ఇంకా ఫోన్లు చేస్తాను, చాలా మంచి పాట పెట్టారు, మా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొస్తున్నాయి, మా నాన్న ఎంత కష్టపడ్డారు, మేము ఎంత కష్టపడ్డాము, చాలా మంచి మీనింగ్ ఉన్నది పెట్టారు, మేము కూడా మా పిల్లలకు నేర్పిస్తాము అని చెప్పి. సూపర్ సూపర్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కదన్నా. లాస్ట్ వరకు కూడా అందులో మనం దేవుని పరిచయం చేయం అసలు. అవును, ఆ పాట పూర్తయ్యేంత వరకు, ఎండింగ్ వరకు కూడా అవును, అసలు మనం ఆ వలసకూలి పాటలో దేవుని పరిచయమే చేయం అసలు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఇది సోషలిస్టిక్ గా మంచిగా ఉండింది ఈ పాట, ఇట్లాంటి పాటలు ఉంటే పెట్టండి మాకు అని నాకు చెప్పారనమాట. సో అది వాళ్ళకంత మంచి మనసు ఉన్నప్పుడు మనం కూడా అంతే అలాగే ఉంటాం. ఏదైనా మంచిగా ఉంటే మనం వింటాం. సువాసన వస్తే ఎక్కడైనా ఆగ్రహిస్తాం, దుర్వాసన వస్తే ఎక్కడైనా ఏం చేస్తాం? అది ఎవరి చేతుల్లో పని అది? ఇప్పుడు మీరు దుర్వాసన పేల్చొచ్చా పేల్చకూడదని నన్ను అడుగుతారా? అడగరుగా. ముక్కు మూసుకోవాలా అన్నయ్య గారు, వద్దా ఒక ముక్కు మూసుకోమంటారా, 2 ముక్కులు మూసుకోమంటారా అని అడుగుతారా? అడగరుగా. ఆటోమేటిక్గా చెడ్డ వాసన వస్తే ముక్కు ఏం చేస్తారు? మూసుకుంటారు. అలాగే మంచి వాసన వస్తే ఏం చేస్తారు? ఎక్కడైనా పీల్చుకుంటారు. ఒకసారి ఆయన ఎవరో కారులో వెళ్తుంటే వస్తాడు, అది వేసుకుని పొగ, సాంబ్రాణి పొగ వేసుకుని చీపురుతో ఇసురుకుంటూ వస్తాడు. ఆటోమేటిక్గా ముక్కులోకి వెళ్తుంది. నచ్చితే పీల్చుకుంటాం, నచ్చకపోతే అనుకుంటాం. అంతేనా? ఇది కూడా అంతే. మంచిగా ఏదన్నా తీసుకోండి, మంచిగా లేకపోతే వదిలేయండి. ప్రతి చోట మంచి మంచి పాటలు వస్తాయి. చాలామంది ఉన్నారు మంచి మంచి సాహిత్యంతో మంచి మంచి పాటలు రాసేవాళ్ళు. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చచ్చిపోయారు. ఆయన ఒక సినీ కవి. ఆయన కూడా కొన్ని మంచి పాటలు రాశాడు, ఉత్తేజితం చేసేవి, ప్రేరేపణ కలిగించి. అలాగనే ఆయన చెడ్డ పాటలు కూడా రాశాడు. అది ఆయా నిర్మాతల మీద, ఆయా దర్శకుల మీద ఆధారపడి ఉంటుందేమో. కాబట్టి అవి విని మనం కొన్ని వింటే పాడైపోతారు, కొన్ని వింటే బాగుపడతారు, కొన్ని వింటే సంస్కరింపబడతారు, కొన్ని వింటే చెడిపోతారు. కాబట్టి ఏది వింటే మంచిది, ఏది వినకుండా ఉంటే మంచిది అనేది మన చెవి పరీక్షించాలి. అది లోపల వాక్యం ఉన్నాడు ఈజీగా చేస్తాడు. ఏది రానివ్వాలి నా దగ్గరికి, ఏది రానివ్వకూడదని. అది బయటదైనా లోపలదైనా ఎక్కడదైనా సరే. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా కొన్ని పాటలు వినటానికి మంచివి కావు, బాలేదు, అవి వద్దు మనకి. అందుకు ఏదో క్వశ్చన్ రాసి పంపించారు ఇప్పుడు. ఏటటిది? ఈ మధ్య వచ్చిన కొయ్యి పాట మీద మీ అభిప్రాయం చెప్పండి అట. ఏం చెప్పను, నాకు ఆ భాష రాదు. నాకు ఆ భాష వస్తే చెప్పేవాడిని. ఆ కొయ్యి అంటే ఏటో, నెట్ల డేకమో అంటే ఏటో నాకు ఏమైనా తెలిస్తే చెప్పేటోడిని. నాకు తెలీదు. మీరు ఏమైనా డౌట్ ఉంటే ఆయన అడగండి, ముందు ఆయన్ని ట్రాన్స్లేట్ చేయమనండి.
అప్పుడు పాడుకోవచ్చు. కానీ ఆయన వ్యంగ్యంగా పాడాడు, కోడి కొయ్యి కొయ్యి కోను కొయ్యి అన్నాడు ఆయన, అందుకని వైరల్ అయింది అది, అంతే కదా. మరి ఆ వ్యంగ్యంగా పాడు ఉండకపోతే అంత వైరల్ అవ్వదు కదా. నాకు TV9 నుంచి ఫోన్ వచ్చింది, అశోక్ గారు ఫోన్ చేశారు, సార్ ఆ పాస్టర్ గారి నెంబర్ ఉందండి మీ దగ్గర అంటున్నాను ఆయన. మహానుభావ, నా దగ్గర ఎవరి నెంబర్లు ఉండో, నువ్వు కావాలంటే ఎత్తుక్కో, ఇప్పుడు ఎందుకన్నాను, బాగా వైరల్ అయ్యాడండి, ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామని అంటున్నాడు. సరే అయితే చేసుకో, మరి ఆయన అడుగు అన్నాను. సో అయితే ఆయన చెప్పే ఒక కథ మాత్రం నాకు ఎందుకో యాక్సెప్టబుల్గా అనిపించలేదు. పున్నమనొక సినిమా నన్ను చూసి తీశారు అని చెప్పాడు ఆయన. నెక్స్ట్ ఏమంటాడంటే, నాకు కూడా చిన్నప్పటి నుంచి విషం పెట్టారంటే అది పచ్చి అబద్ధమే, అది విషం పెడితే చేస్తారు, చిన్నది పెట్టినా చేస్తారు, తక్కువ మోతాదులో పెట్టినా చేస్తారు. పాము విషం తక్కువ మోతాదులో పెట్టినా చేస్తారు, ఎవరు బతకరు. సో కాబట్టి అదేమి అంత నమ్మశక్యంగానూ లేదు, అది నిజమని కూడా నాకు అనిపించట్లేదు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు అలాగా. కావాలంటే ఇప్పుడు పిల్లలకి తేనె పెడితేనే పిల్లలకి తేనె పెడితేనే చచ్చిపోతారు. 9 months ఉన్నప్పుడు తేనె పెట్టకూడదు, 1 year లోపు. 1 year లోపు పిల్లలకి తేనె పెట్టకూడదు అసలు. మీరు అనుకోవచ్చు, అలా కాదండి తేనె నాకు ఇస్తే మంచిదట కదండి, మేము చాలాసార్లు తేనె పట్టించామని మీరు అనొచ్చు. మీరు పట్టించింది నకిలీ తేనె, అందుకని మీ పిల్లలకి ఏం అవ్వలేదు. నకిలీ తేనె అంటే డాబర్ ఏ కంపెనీలు అమ్ముతారు కదా, అదేం అంత ఒరిజినల్ ప్యూర్ కాదు. అది ఒరిజినల్గా చెట్టుకి తీసింది కానీ తెచ్చేసి ఆ కొండ తేనె పిల్లలకు కానీ రాసేస్తే చిన్న వయసులో వాళ్ళకి ఖచ్చితంగా రిస్కే. టాక్సిక్ మెటీరియల్స్ ఎక్కువ ఉంటాయండి స్పోర్ట్స్ కానీ. సో కాబట్టి తేనె పెడితేనే పిల్లలు ఇబ్బంది పాలవుతున్నప్పుడు విషం పట్టించేస్తే చిన్నప్పటి నుంచి ఆకుండా ఉంటారు ఏంటి. ఆ పున్నమనాగు సినిమా అబద్ధం, అది నిజమా? ఆ నిర్మాతలు చెప్పాలి. పున్నమనాగు సినిమా తీసిన వాళ్ళు నిర్మాతలు, ఆ సినిమాలో నటించిన చిరంజీవి గారు చెప్తే పోనీ మేము ఈ గుర్రప్ప గారి సాక్ష్యం విని ఈయన చరిత్ర వినే తీసాం సినిమా అని వాళ్ళు చెప్తే అప్పుడు అబ్బా అనుకుందాం. ఈయన చెప్తే అది కరెక్ట్ అని నాకు అనిపించలేదు. అలా చెప్పకూడదు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒక అబద్ధంతో నువ్వు దేవుణ్ణి మహింపరచలేవు ఎప్పటికీ. ఒక అబద్ధం చెప్పి దేవుణ్ణి ఎప్పటికీ మహింపరచలేవు. నిజంగా నీకు విషం ఇచ్చారా, ఎవరిచ్చారు విషం ఇస్తే, ఏ పాము విషం ఇచ్చారు, ఎంత మోతాదులు ఇచ్చారు, రోజుకి ఎన్నిసార్లు ఇచ్చేవారు, పాలల్లో కలిపిచ్చారా, ఎలా ఇచ్చారు నీకు, నువ్వు నిజంగానే విషపు మనిషి అయ్యావా, ఇవన్నీ ఉంటాయి. నీ బ్లడ్లోకి ఎంత విషం ఎక్కింది. సో ఇప్పుడు చెప్పేస్తే ఇప్పుడు ఆవిడ ఎవరిదో ఇంకొకటిది ముక్కల కింద నరికేశారండి, ఓ ముక్క అక్కడ పడిపోయింది, ఓ ముక్క ఇక్కడ పడిపోయింది అంటుంది ఒక ఆవిడ, సాక్ష్యం చెప్తుంది. ఇంకా చూడండి బాబు, దాన్ని ట్రోల్ చేస్తున్నారు, మామూలు ట్రోలింగ్ కాదు. గొడ్డలతో ముక్కలు. అది ఏమైనా ఆనపకాయ ఆయన ముక్కలు చేసేయడానికి మనిషి. ఆ మొక్క ఎక్కడుందో తెలియట్లేదు అంటుంది ఆవిడ. లైట్ వేసి చూసుకుంటే అక్కడెక్కడో మొక్క. సో ఇలాంటివన్నీ చెప్పి మన పరువు మన వాళ్ళు పరువు తీస్తున్నారు అనమాట. అంటే మనని నేను అన్నం, అన్ని చోట్ల ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని కలుపుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో పరువు తీసేస్తున్నారు కొన్ని చోట్ల. సో డిగ్నిఫైడ్గా ఉండాల్సినటువంటి క్రిస్టియానిటీని ఏం చేస్తున్నారు కొంతమంది, బజారు పాలు చేసేస్తున్నారు. రైట్. సో కాబట్టి మీరే అప్రమత్తంగా ఉండండి, మీరే అప్రమత్తంగా. సాంగ్స్ కోసం ఒక క్వశ్చన్ ఉందండి. సాంగ్స్ కోసము ఒక క్వశ్చన్ ఉంది. చెప్పు. సినిమా పాటలు పాడే గొంతుతో దేవుని పాటలు వాళ్ళని ఇందాక అయిపోయింది కదా. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాం కదా ఆల్రెడీ. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ఆల్రెడీ, మన వాళ్ళు చాలామంది పాడేసుకున్నారు. అలాగైతే ఇప్పుడు క్రైస్తవ సింగర్లు, క్రైస్తవ సేవకులు చాలామంది ఆల్రెడీ పాపులర్ అయిపోయినట్టు ఆయనతో పాట పాడించినందుకు. మరి సో కూడా అది ఏమీ లేదు, అలా ఏం కాదు, ఎవరైనా పాడతారు, అది వాళ్ళ వృత్తి, అది మనకు అవసరమైతే పాడించుకుంటాం. అలాగైతే ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళు ప్లే చేయించుకుంటున్నారు అందరూ. కొత్తగా మనకి క్రిస్టియన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమి ఉండవు, దొరకవు మనకి. ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళందరూ బయట ప్లే చేసేవాళ్ళే కదా ఎక్కువ. ఏమండి, టెక్నీషియన్ కూడా వాడకూడదు, దగ్గర పెట్టుకోండి. బయట ఒక టెక్నీషియన్ కూడా వాడకూడదు, నాన్ క్రిస్టియన్. సింగర్ వద్దు అనుకుంటే టెక్నీషియన్ కూడా వద్దు. మరి అంతే ఏంటి తల్లి, తను ఏదో చెప్పు. ఇంకా అలా అయితే ఇంకా సంగీతం కూడా నేర్చుకోకూడదు అన్న. మరి వాళ్ళ దగ్గరగా నేర్చుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మనం దాన్ని ఎలా చూడాలంటే అమ్మ, భారతీయులుగా మనం అందరం కలిసిమెలిసి ఉన్నామమ్మా. మనకు వాళ్ళ సహకారం కావాలి, వాళ్ళకి మన సహకారం కావాలి. వీరు ఆల్ ఇండియన్స్ అమ్మా. ఫస్ట్ మ్యూజిక్ అనేది కల్చర్ సంబంధించి. ఇప్పుడు మ్యూజికే కాదండి, ఇప్పుడు ఇక్కడ జీవితం ఇది, ఈ జీవితం నడవాలి. ఇప్పుడు ఇంత పెద్ద సెమినార్ జరుగుతుందండి ఇక్కడ, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్ని క్రైస్తవులే సప్లై చేశారా ఏంది? ఇక్కడ దేవుని పనే కదా. ఇక్కడ ఇప్పుడు దేవుని పనిలో ఎల్ఈడీలు వాడబడుతున్నాయి, దేవుని పనిలో టెంట్లు వాడబడుతున్నాయి, దేవుని పనిలో సౌండ్ వాడబడుతుంది, దేవుని పనిలో మైక్స్, కెమెరాస్ ఎన్ని వాడబడుతున్నాయి. ఇవన్నీ దేవుని పనిలో. అలాగే బియ్యం ఇచ్చేవాళ్ళు ఒకరు, కూరగాయలు తెచ్చేటోళ్ళు ఒకరు, అవి వేరే చోట కొనుక్కొని వస్తున్నాం. బియ్యం ఒకరి దగ్గర కొంటాం,
వాళ్ళ మతంతో మనకు సంబంధం లేదు, మనకు బియ్యం కావాలి. కూరగాయలు ఒక ఆయన ఎవరో పండిస్తారు, ఆయన కోను కోసి పండిస్తాడో మరి ఏం కోసి పండిస్తాడో పండిస్తాడు. రైస్ ఎవరో పండిస్తారు, మనం ఆయన దగ్గర కొనుక్కొని తెచ్చుకుంటున్నాం, మనకు కావాలి అది, మనం ఇక్కడ యూజ్ చేస్తాం, మన పిల్లలందరూ తింటారు, ప్రార్థన చేసి తింటాం కదా. సో ఇన్ ద సేమ్ సెన్స్ మనకు ఒక పాట కావాలి, ఒక మంచి స్వరం కావాలి, వెతుక్కున్నాం, డబ్బులు ఇచ్చాం, పాడించుకున్నాం, తెచ్చుకున్నాం, అయిపోయింది అంతే. దాన్ని అంతవరకే చూస్తాం, రైటా? అలాగే మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి, ఆ ఇన్స్ట్రుమెంట్ మనకి వీణ అయితే వీణ, ఫ్లూట్ అయితే ఫ్లూటు, గిటార్ అయితే గిటారు. ఇప్పుడు చెన్నై బాలాజీ గారు ఉన్నారు, వైలన్ ప్లేయర్. ఆయన మన గిడియన్ ఎక్కువ ఆయన్నే యూజ్ చేస్తారు, ఆయన సినిమా పాటలకి ప్లే చేస్తారు, ఆయన హైందవుడు. ఆయన మనకేంటి, ఆయన మతంతో మనకేంటి సంబంధం? ఆయన ఇస్లాం కావచ్చు, హైందవుడు కావచ్చు, ఇంకో విశ్వాసం కావచ్చు, మనకి పాట కావాలి, అందంగా కావాలి, సో పాడించుకుంటాం అంతే. క్వాలిటీ కోసం అంతే, క్వాలిటీ కోసమే. ఇప్పుడు నిసి గారు ఒక విషయం ఏంటంటే, మనం సమాజంలో అందరితో కలిసి బతుకుతున్నామండి. కరెక్ట్. మనం అందరి మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇప్పుడు చెల్లెమ్మ ఒక చోట ఉద్యోగం చేస్తుంది అనుకోండి, ఆ జీతం ఇచ్చే ఆయన ఎవరై ఉండాలి? ప్రకారం క్రిస్టియన్ అయి ఉండాలి. మరి ఇప్పుడు క్రిస్టియన్ దగ్గరే జీతం తీసుకుంటానంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఇక్కడ చాలామంది వ్యాపారాలు చేసేవాళ్ళు చేతులు ఎత్తండి, వ్యాపారం చేసి బతుకుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి, చాలామంది ఉన్నారుగా. మీరు ఓన్లీ క్రైస్తవులతోనే వ్యాపారం చేస్తే బతకగలరా? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా, బతకగలరా? బతకలేరుగా. అందరితో కలిసిమెలిసి ఉండాలి మీరు. ఎందుకు ఆ చెత్త తీసేయండి ప్లీజ్. పాటలు మనోళ్ళే పాడాలి, వంట మనోళ్ళే వండాలి, పెంట మనోళ్ళే ఎత్తాలి, ఆ చెత్త తీసేయండి. వీఆర్ ఆల్ ఇండియన్స్ ఫస్ట్. ప్రపంచీకరణకు వెళ్తున్నాం మనం ఉండే కొలది. ప్రపంచీకరణ, ప్రపంచంలోని మనుషులందరూ ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు, దేవుని స్వరూపం. మన మైండ్ ఎప్పుడైతే విశాల దృక్పథాన్ని సంతరించుకుంటుందో అన్నీ మనకి ఎలా కనబడతాయి? విశాలంగా కనబడతాయి. అప్పుడు మనం మంచి చెడు చక్కగా నిర్ణయించుకోగలుగుతాం. అర్థమైందా? అలా కాకుండా ఒక మోస పద్ధతిలో, ఒక నూతులో కప్పలాగా బతకటం మొదలు పెడితే చాలా రిస్క్ అయిపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఏ స్థాయిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఏ స్థాయిలో మనం దేవుని పని చేస్తున్నాం, ఎలా మనం దేవుని కొరకు బ్రతుకుతున్నాం అనే నిర్ణయాలలో మీరు చక్కటి ఆలోచనలు కలిగి ముందుకు వెళ్ళడం మంచిది అని నా అభిప్రాయం. ఓకే, రైట్. ఇదా నేటి సంఘాలలో వాయిద్యాలు వాయించకూడదనేవారు ఈ వచనం ఆధారంగా దావీదు గారినే ఎలా అంటే, మరి మీరు ఎందుకు వాయిస్తారు అంటున్నారు. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం, దయచేసి దీనికి వివరణ ఇవ్వగలరు అన్నయ్య. అంటే దావీదు గారినే తప్పుపట్టారనా ఈ ఉద్దేశం? రైట్. ఒకసారి ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం ప్లే చేయండి, డిస్ప్లే. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం ప్లే చేయండి. రైట్. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు. కామ ఉందా లేదా? ఉంది. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకుందరు. ఇక్కడ దావీదు గారిని అన్నారా? ఎవడండి బాబు బైబిల్ చదివిన మహామేధావి అలా చెప్పినోడు? ఒకవేళ దావీదు పిచ్చి పాటలు పాడితే కీర్తనలన్నీ ఏమిటి ఇప్పుడు? కీర్తనలు అనకండి. ఇప్పుడు వాటిని ఏమనాలి? ఇప్పుడు మీరు పిచ్చి కీర్తనలు అనాలి అంటారా? అంటారా? రోజు ఉత్తర ప్రత్యుత్తరాలతో చదివేవి ఏంటి మనము? ఆ కీర్తనలేగా. అవి పిచ్చి కీర్తనలు, అవి దేవుని కీర్తనలా? మరి ఏంటండి ఆ చదివే విధానం ఏంటండి? అది బైబిల్ సరిగా అర్థం చేసుకోవడం నేర్చుకోండి. ఇప్పుడు మళ్ళీ వేయండి ఆ రెఫరెన్స్, మీకు ఎలా అర్థమైందో నేను చెప్తాను. ఇప్పుడు అక్కడ వాళ్ళకి గడ్డి పెడుతున్నాడు ప్రవక్త. మీరు స్వరమండలం వాడుతున్నారు. దావీదు స్వరమండలం వాడేవాడు. స్వరమండలంతో కలిసి మీరు పిచ్చి పాటలు పాడుతున్నారు. మీరు పాడే పిచ్చి పాటలకే దావీదులాగా వాయించి వాయిద్యాలు కల్పించుకున్నారు. అది అక్కడ గడ్డి ఎడుతున్నాడు ప్రవక్త, అంతే కదా. వాయిద్యాలేమో దావీదు లెక్క కల్పించుకున్నారు, పాటలు ఏం పాడుతున్నారు? పిచ్చి పాటలు పాడుతున్నారు అన్నాడు తప్ప దావీదు పిచ్చి పాటలు పాడాడు వాయిద్యాలతో అనలేదు బిడ్డ. అర్థమైందా బిడ్డ? దయచేసి వాక్యాన్ని సరిగా చదవడం నేర్చుకుని ఆయన. ఇంకెలాగనుకుంటే బైబిల్ని ఎటు పడితే ఒకటి అంది. ఇందాక చెప్పాను కదా, కొందరు వాక్యాన్ని ఏం చేస్తున్నారట? అపార్థం చేస్తున్నారట. అపార్థం.
అర్థవంతంగా ఉంది అక్కడ. దానికి ఎందుకు అంత తర్జన భర్జన పడిపోయింది? ఏంటి దావీదు పాటలే పిచ్చి పాటలా నీ వాయిద్యాల కోసం? తప్పు. అక్కడ దావీదు పిచ్చి పాటలు పాడాడని చెప్పలా భక్తుడు. ఆమోసు ప్రవక్తే, భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు పాడుతున్నారు పిచ్చి పాటలు, దావీదులాగా ఇస్తున్నారు బిల్డప్ అని. బిల్డప్ ఏమో ఎలా ఇస్తున్నారు? దావీదు లెక్కిస్తున్నారు. పాటలు ఏం పాడుతున్నారు? పిచ్చి పాటలు పాడుతున్నారు. సెట్ చేసుకుంటారా నాయన అని చెప్పాడు. ఈరోజు మన క్రిస్టియానిటీలో కూడా చాలామందికి ఆ వచనం వర్తిస్తుంది, చాలామందికి వర్తిస్తుంది. మీరు పాడే పిచ్చి పాటలకి పెద్ద ప్రవక్తలాగా, పెద్ద ప్రవక్తినిలాగా బిల్డప్లు కొట్టకండి. పాడేదేమో పిచ్చి పాట, చేసేదేమో దావీదంత బిల్డప్. కాబట్టి ఎందుకు రాయినా మీకు ఇది అన్నట్టు అనమాట. అప్పుడప్పుడు చూడండి, మన వాడుక భాషలో వీటరా పెద్ద చిరంజీవిలో ఫీల్ అయిపోతున్నాం అంటారు. ఆ చిరంజీవిని అన్నట్ట, ఆయనతో నిన్ను కంపేర్ చేసినట్ట, అంతేనా? ఇది అంతే. నువ్వు పెద్ద దావీదులా ఫీల్ అయిపోతున్నావు ఏంటి అన్నట్టు అనమాట. దాని అర్థం అదే, ఆ వచ్చిన భావం. పెద్ద దావీదులా ఫీల్ అయిపోతున్నావు, నువ్వేం దావీదులాగేమీ లేవు, దావీదులాగే మంచి పాటలు రాయలేదు, నువ్వు పాడేమో పిచ్చి పాటలు, దావీదులాగా స్వరమండలాలు వాయిద్యాలు నువ్వు కల్పించుకున్నావు అని దాని అర్థము. రైట్, ఇంక ముగించేద్దాం, 5:30 అయిపోతుంది. మిగిలిన రేపు మాట్లాడుకుందాం. గుట్ల కింద వచ్చేతని. అన్నయ్య వందనములు, నేను క్రైస్తవుణ్ణి. ఒక హిందూ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అయితే ఆ అమ్మాయికి పూజలు హోమాలు ఇష్టం. తన కోసం నేను హోమంలో పాల్గొనాల్సి వచ్చింది. అలా నేను పాల్గొన్నప్పుడు నా మనస్సుకు భయం ఏర్పడింది. ఇప్పుడు దేవుని చట్టంలో నేను దోషినవుతానా? ఇప్పుడు నేను నా భార్యతో ఎలా క్రైస్తవుడిగా జీవితాన్ని కొనసాగించాలి? ఇప్పుడు నీ భార్య ఎలాగైతే నీతో హిందువుగా జీవితాన్ని కొనసాగిస్తుందో, క్రైస్తవురాలు కాకుండా, అలాగే నువ్వు కూడా క్రైస్తవుడిగా నీ భార్యతో జీవితాన్ని కొనసాగించవచ్చు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నువ్వు హోమం చేశానన్నావు తమ్ముడు, మరి ఆమె ప్రార్థనకు వచ్చిందా? ఈ ఊరికి ఆ ఊరెంత దూరం, ఆ ఊరికి ఈ ఊరెంత దూరం కదా, నిన్ను హోమానికి తీసుకెళ్ళగలిగింది ఆవిడ. మరి నువ్వు ప్రార్థనకు తీసుకొచ్చావా? ఆవిడ్ని తీసుకురాలేదుగా. నువ్వు ఎందుకు గిల్టీ ఫీల్ అవ్వాలి అప్పుడు? ఆవిడ ఎలాగో హోమాలంటే ఇష్టం కాబట్టి ఆవిడ హోమం చేసుకుంటుంది. నువ్వు క్రైస్తవుడు కాబట్టి నువ్వు నీ ప్రార్థన ఏదో నువ్వు చేసుకో. నువ్వు హోమం చేయకు, ఆవిడ ప్రార్థన చేయదు. కలిసి బతకండి. ఏదో ఒకరోజు ఆమె సత్యం అర్థమైతే నీతో కలిసి ట్రావెల్ చేస్తుంది. లేదు, నిన్నే ఆమె ప్రభావితం చేస్తే నువ్వు ఆమెతో కలిసి ట్రావెల్ చేస్తావు. ఆ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అది జరగలేదు అనుకుందాం, జీవితాంతం మీరు అలాగే కలిసే బ్రతికారు అనుకుందాం, మీరు మీ దాంపత్య జీవితాన్ని కలిసి కొనసాగిస్తారు. అవిశ్వాసి అయినంత మాత్రాన కాపురం చేయొద్దనేమి లేదు. అవిశ్వాసి కాపురము చేయుటకి ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు అన్నాడు. కాబట్టి కలిసి కాపురం చేయండి. నీ దారి నీది, ఆమె దారి ఆమెది. నీ విశ్వాసం నీది, ఆమె విశ్వాసం ఆమెది. ఆమె విశ్వాసం కోసం నీ విశ్వాసాన్ని తాకట్టు పెట్టి ఇప్పుడు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరత లేదు. ఆమె స్వేచ్ఛ ఆమెది, నీ స్వేచ్ఛ నీది. నీ భక్తి నువ్వు చేసుకో, ఆమె భక్తి ఆమెని చేసుకోమను. మీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె హిందూ మతంలోనే ఉండి ఆమె హిందూ మతంలో కొనసాగుతుంది. నువ్వు క్రైస్తవుడుగానే ఉన్నావు కాబట్టి పెళ్ళయ్యే సమయానికి నువ్వు క్రైస్తవుడుగానే కొనసాగు. దీనికోసం అనవసరంగా మీరిద్దరు గొడవలు పెట్టుకోవద్దు. అలాగని నువ్వు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేసి గిల్టీ ఫీల్ అవ్వద్దు. నీకు ఇష్టం లేనిది ఎందుకు చేయాలి? అది తర్వాత చూద్దాం. నాకు ఇష్టం లేని పని నువ్వు ఎందుకు చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆవిడ నేను ఏమైనా బలవంత పెడుతుందా? నువ్వు ఆవిడ నిన్ను బలవంత పెట్టినా తప్పే, నువ్వు ఆమెను బలవంత పెట్టినా తప్పే కదా. ఎవరిని బలవంత పెట్టద్దు. పెళ్ళ అయిపోయింది ఆల్రెడీ, ఇంకేం చేసేది లేదు కదా ఇక్కడ. పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ. కలిసి హ్యాపీగా కాపురం చేసుకోండి. ఆ ఒక్క విషయంలో మీ మధ్య వైరుధ్యాలు ఎందుకు? నీకు ఈ అపరాధ భావన ఎందుకు? కాబట్టి ఇందులో నీకేం లేదు నాన్న, అయిపోయింది కాబట్టి నువ్వు ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేసి నీకు ఇష్టం లేని పని ఎప్పుడు చేయకు. అలాగే ఆవిడకి ఇష్టం లేని పనులు నువ్వు ఎప్పుడు చేయమని బలవంతం చేయకు. ఇది స్వేచ్ఛతో కూడుకున్నది. దేవుడు మనిషికి ఏమిచ్చాడు? స్వేచ్ఛ ఇచ్చాడు. అందుకే పాటలో కూడా రాశాను, జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుటే ఉంచాడు, మేలు కీడులను వివేచించి ముందడుగు వెయ్యమన్నాడు. జీవమార్గం ఉంచాడు నీ ఎదుట, మరణ మార్గం ఉంచాడు, మేలు ఉంచాడు, కీడు. మీకు ఏది ఇష్టమో అది నిర్ణయించుకొని వెళ్ళిపోవడమే. అలాగని బలవంత పెట్టబడకూడదు. ఒకవేళ నీ భార్య ఆమె హిందూ అయినా కావచ్చు, ఇస్లాం మతానికి చెందిన ఆమె అయినా కావచ్చు, లేకపోతే దేవుణ్ణి నమ్మనైన ఆవిడైనా కావచ్చు, జైన మతం అయినా కావచ్చు, సిక్కు మతం అయినా కావచ్చు, బుద్ధిస్ట్ అయినా కావచ్చు, నీ భర్త అయినా అలా ఉండొచ్చు. అది వాళ్ళ వ్యక్తిగతం. నువ్వు వాళ్ళ బలవంత పెట్టొద్దు, వాళ్ళు నిన్ను బలవంత పెట్టొద్దు.
నీ విశ్వాసం నువ్వు కొనసాగించు, వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కొనసాగించమను. ఇష్టం లేకుండా ఏదైనా చేసి ఈ గిల్టీ ఫీలింగ్కి గురి కావద్దు. అలా నీ మీదకేమి ఇప్పుడు శిక్ష వచ్చేసి నిన్ను చంపేసేది ఏమి ఉండదు. నీకే తెలిసిపోతుంది కదా, నాకు ఇష్టం లేని పని చేశాను అన్నావు, నెక్స్ట్ టైం చేయకంతే. చెప్పే ఆవిడికి, అమ్మా నీ విశ్వాసం నువ్వు కంటిన్యూ అయిపో, నా విశ్వాసం నేను కంటిన్యూ అయిపోతాను. ఎందుకు అనవసరంగా మన ఇద్దరి మధ్యలో ఈ గిల్టీ ఫీలింగ్స్. ఎలాగో మనం పెళ్లి చేసుకున్నాం, ఒకరినొకరు ఇష్టపడ్డాం కాబట్టి ఆ ఇష్టాన్ని అలాగే ఉంచుకుందాం. నీ భక్తి నీది, నా భక్తి నాది. తర్వాత ఎప్పుడైనా మన ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్స్ ఏర్పడి నువ్వు నన్ను ఇష్టపడినా నేను నిన్ను ఇష్టపడినా ఆ రూట్ ఏంటనేది తర్వాత అది ఫ్యూచర్ నిర్ణయిస్తుంది, మన చేతుల్లో ఏమీ లేదు అని చెప్పేసి హ్యాపీగా మీ లైఫ్ లీడ్ చేసుకోండి. రైట్. ఇప్పటి వరకు చాలా సంగతులు మనం మాట్లాడుకున్నాం. మనతో పాటుగా సోదరుడు సోదరి చాలా మంచి విషయాలు ఇప్పటివరకు మనం పంచుకోవడం జరిగింది. సో ఇంకా ఏమైనా ఉంటే రేపు ఎల్లుండు ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి మనకి? ఇంకా 3 ఉన్నాయా? సగం అయింది. అయితే ఈరోజు రాత్రితో ఎన్ని అవుతుంది? సగం అవుతుంది. ఇంకా సగం ఉంది. ఇంకా మంచి మంచి సేవకులు మన మధ్యలోకి రాబోతున్నారు. ఈరోజు రాత్రి కూడా మంచి సేవకులు మన మధ్యలోకి రాబోతున్నారు కనుక చక్కగా సత్యవాక్యాన్ని నేర్చుకుందాం, బలపడదాం, స్థిరపడదాం, అనేక మందికి దీవెనకరంగా మన జీవితాలు కట్టుకుందాం, నిలబెడదాం. రైట్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి అందరు లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నాతో పాటు ఇంతవరకు ఓపికగా కూర్చున్నటువంటి నిసిజాన్ గారికి, చంద్రకళ గారికి, వినూత్న గారికి, చెల్లెమ్మ ఏది వెళ్ళినట్టుంది. సో చెల్లెమ్మ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికి కూడా నా నిండు వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రాత్రికి మరికొన్ని విలువైన సందర్భాలు మనం నేర్చుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిలింప చేయండి. మీ సహాయము, మీ సన్నిధి కాంతి బిడ్డలకు అనుగ్రహించండి. జ్ఞాన వివేకములతో నింపండి. తొట్టిల్లిపోని ఆత్మీయ జీవితాలు ప్రసాదించండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించి మంచి చెడుల వివేకం మాకు దయచేయమని ప్రభా, ఈ లోకంలో ఈ చెడిపోయిన పరిస్థితుల్లో మేము చెడిపోకుండా తండ్రి, మాకు ఏది అవసరమో అంతవరకు మేము ముందుకు వెళుతూ, మాకు ఏది అవసరం లేదో అక్కడ మేము మా చెవులు, కళ్ళు, నోరు మూసుకుని ముందుకు పోతూ మా జీవితాన్ని పవిత్రంగా, యథార్థంగా మీ సన్నిధి కాంతిలో నడుపుకోవటానికి, కాపాడుకోవటానికి శక్తినివ్వండి. వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలని దీవించండి, వారిని ఆశీర్వదించండి, మీ సహాయమును అనుగ్రహించండి. అలాగే ప్రభా, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా దేశ ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, మీ కృపను మాకు తోడుగా ఉంచమని, అనేక మందికి దీవెనకరంగా మమ్మల్ని మలిచి ఈ వాక్యమైన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభా, ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాలు పంపులు పంచుకున్నటువంటి నిస్సీ గారిని, జాన్ గారిని, అలాగే చంద్రకళ చెల్లెమ్మని, అలాగే వినూత్నని, అలాగే కాంతి కళ్ళని, ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో భద్రపరచండి. మీ సహాయం దయచేయండి. మీ సన్నిధి కాంతి వారి మీద కూడా ప్రకాశింపచేయండి తండ్రి. ప్రభా, రాత్రికి జరగబోయే సభ ఘనంగా మీ నామానికి మహిమకరంగా మా అందరి జీవితాలకు దీవెనకరంగా జరిగించమని, అలాగే ఇప్పుడు నాతో ఇక్కడ ఏకీభవించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రభా, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్తిల్లింపచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.